ముందుగా సాంబేగం షణ్ముఖ శర్మ గారికి నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం 174వ శ్లోకంలో ఉన్నాం. వ్యోమకేశి విమానస్థ వజ్రిని వామకేశ్వరి పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాతిశాయిని అనేది ఈ శ్లోకం. దాంట్లో మొదటి నామము వ్యోమకేశి. వ్యోమము అంటే ఆకాశం. ఆకాశాన్ని తాకేయటంతగా అమ్మవారి యొక్క కేశాలు ఉన్నాయని చెప్పి అర్థం. వాస్తవానికి ఈ డిస్క్రిప్షన్ అమ్మవారిది కాదు, శివుడికి సంబంధించినటువంటిది. శివుడు ఒకసారి ఆ ఆకాశం నుంచి కిందకి ప్రవహిస్తున్నటువంటి దేవగంగని అదుపు చేయడం కోసం అని చెప్పి తన యొక్క కేశాలను పెద్దగా పెంచి విశాలంగా చేసి ఆకాశం వరకు తాకేటట్టుగా చేసి ఆ గంగని దాంట్లో తను ధరిస్తాడు. కాబట్టి ఆయన వ్యోమకేశుడు. ఆ వ్యోమకేశుడి యొక్క భార్య అర్ధాంగి కాబట్టి అమ్మవారు వ్యోమకేశి అని పిలువబడుతుంది. అయితే నిజానికి ఆ కుడివైపున ఉండేటువంటి శివుడు మాత్రమే తన జటాజూటాన్ని పెంచితే ఉపయోగం లేదు. ఎడం పక్కన గనక ఖాళీ ఉండినట్లయితే గంగను బంధించడం సాధ్యం కాదు. అందువల్ల ఆ శివుడికి సహకరిస్తూ ఎడమవైపున ఉండేటువంటి వామభాగంలో ఉండే అమ్మవారు కూడా తన యొక్క కేశాలను పెంచి ఆ శివుడి జటాజూటాన్ని తయారు చేసి గంగను కంట్రోల్ చేయడానికి బంధించడానికి వీలుగా తయారు చేసింది. కాబట్టి ఆమె కూడా వ్యోమకేశి. వ్యోమకేశిని అర్ధాంగి. అంతేకాదు ఆమె కూడా ఆకాశాన్ని అందంతగా తన యొక్క శిరోజాలను పెంచింది అని చెప్పి అర్థం. అందువల్ల ఆమె కూడా విడిగా వ్యోమకేశి అని చెప్పారు. ఆమె ఎక్కడుంటుందంటే విమానస్థ. ఆమెను పట్టుకోవాలంటే శ్రీచక్రం యొక్క ఆ పైన ఉండేటువంటి శిఖరం దగ్గర ఆమె కొలువై ఉంటుంది అని చెప్పారు. దాని సంకేతంగానే మనకు ప్రతి దేవాలయంలో కూడా ఆ ప్రధానమైనటువంటి మూర్తి ఉండేటువంటి భాగంలో పైన తప్పనిసరిగా ఒక గోపురం లాంటిది నిర్మిస్తారు. ఆ గోపురాన్ని మీరు సూక్ష్మంగా పరిశీలించినట్లయితే అది కూడా శ్రీచక్రం యొక్క ఆకారంలోనే ఉంటుంది. లేక కింద వెడల్పుగా ఉంటుంది, రాను రాను పిరమిడ్ ఆకారంలో సూదిగా తయారై పైకి పోతుంది. ఒక దేవాలయం యొక్క శిఖరాన్ని అట్లా నిర్మించడంలో ఉద్దేశం ఏమిటంటే, ఒక విగ్రహాన్ని స్థాపించే ముందు ఆ విగ్రహం కింద కొంత శక్తిని ఆవాహన చేసి యంత్రంలో బంధించి ముందుగా ఆ విగ్రహాన్ని కింద ఆ యంత్రాన్ని స్థాపిస్తారు. ఆ యంత్రం పైననే విగ్రహాన్ని ఉంచుతారు. ఆ యంత్రంలో ఉండేటువంటి శక్తి విగ్రహం ద్వారా ఫౌంటైన్ మాదిరి బయటికి వెదజల్లబడి మొత్తం అంతటా ఆక్రమించి ఉండినప్పటికీ అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఫారంలో ఉంటుంది. కాబట్టి ఆ విగ్రహాన్ని చూడగానే మనకు ఒక రకమైన అలౌకికమైన ఆనందం అనేది ఏర్పడుతుంది. ఒక కాన్సన్ట్రేషన్ అనేది ఏర్పడడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ యంత్రంలో నిల్వ చేసే శక్తి కొంతకాలం తర్వాత తరిగిపోతా ఉంటుంది. అట్లా తరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఏం చేస్తారంటే, ఈ మూల విగ్రహానికి పైన ఒక విమానం లాంటి గోపురం నిర్మించి దానిపైన ఏదైనా సరే ఒక లోహంతో తయారు చేసేటువంటి ఒక కలశాన్ని ఉంచుతారు. ఈ కలశం యొక్క పని ఏమిటంటే, అనంత ఆకాశంలో ఉండే విశ్వశక్తిని గ్రహించి తిరిగి విగ్రహం ద్వారా లోపల ఉండే యంత్రానికి ఎప్పటికప్పుడు అది మళ్ళీ రీఫిల్ చేస్తూ ఉంటుంది. అట్లా కాకపోతే ఒక 20 ఏళ్ల తర్వాత లేక 30 ఏళ్ల తర్వాత ఆ ఆలయం తన యొక్క ప్రశస్తని కోల్పోతుంది. నిరంతరం ఇప్పుడు కూడా పురాతన కాలం ఆలయాలు ఆ శక్తిని కలిగి ఉన్నాయంటే, తిరుపతి కావచ్చు, లేకపోతే సింహాచలం కావచ్చు, లేక కపాలేశ్వర ఆలయం కావచ్చు, ఆ శక్తిని కలిగి ఉండడానికి కారణం ఏమిటంటే నిరంతరం ఈ రీఫిల్లింగ్ అనేది జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఆ కింద ఉండేటువంటి యంత్రంలోంచి విగ్రహం ద్వారా శక్తి ఎప్పటికప్పుడు వెదజల్లబడుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ నిరంతరం జరిగేటువంటి ఏర్పాటుని పాత రోజుల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. అయితే పైన ఉండేటువంటి కలశం గనక తుప్పు పట్టినట్లయితే ఆ అనంత విశ్వంలో ఉండేటువంటి శక్తిని అది గ్రహించలేదు. అందుకని ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభాభిషేకం చేసి ఆ పైన ఉండేటువంటి కలశాన్ని మళ్ళీ శుద్ధి చేస్తారు. దిగువ నుండి యంత్రాన్ని మళ్ళీ శుద్ధి చేయడం కుదరదు, కానీ పైన ఉండే యంత్రాన్ని శుద్ధి చేస్తారు. దాని యొక్క పర్పస్ ఏమిటంటే,
ఆ పైనుండే శక్తిని అంతా కూడా స్వీకరించి కింద నుండే వాటికి అందజేయడం అని చెప్పారు. అట్లాగే అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే ఆ విమానంలో ఉంటుంది. లేక విమానంలో ఎక్కడ ఉంటుందంటే ఆ శ్రీచక్రం యొక్క పైన ఉండేటువంటి సూదిగా ఉండే బిందువు దగ్గర అమ్మవారు ఉంటుంది. అక్కడి నుంచి ఆ పరమేశ్వరుని శక్తి గ్రహించి తద్వారా కింద ఉండే ప్రపంచానంతా కూడా నిర్మిస్తుంది అని చెప్పారు. లేక అమ్మవారిని చేరుకోవాలంటే కింద నుంచి క్రమంగా మనం పైకి ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవాలని చెప్పి అర్థం. అట్లా ప్రయాణం చేసేటప్పుడు అది కనుక స్తూపాకారంలో ఉండినట్లయితే ఆ స్తూపాన్ని పట్టుకొని మనం పైకి ఎక్కడం సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణ కోసం కొంతమంది మాత్రమే తాటి చెట్లను చాలా నిపుణత్వంతో చకచక పైకి ఎక్కేస్తారు. మనం పెద్ద వెడల్పు లేకపోయినా చేతితో పట్టుకోవడానికి అనువుగా ఉండినప్పటికీ కూడా తాటి చెట్టును ఎక్కడం మనకు సాధ్యం కాదు. అందుకని అమ్మవారి దయతో మెట్లుగా పిరమిడ్ ని నిర్మించింది. ఆ పిరమిడ్ కూడా ఈజిప్ట్ లో ఉండే పిరమిడ్ల మాదిరి నున్నగా ఉండేదైనట్లయితే దాన్ని అధిరోహించడం కష్టం అవుతుంది. అందుకని స్టెప్డ్ పిరమిడ్ ని నిర్మించి మనము మెట్టుగా పైకి పోవడానికి వీలుగా ఏర్పాటు చేసి ఆ విమానం యొక్క శిఖరంలో సూది భాగంలో ఉంటుంది అని చెప్పి అర్థం. విమానస్థ అని చెప్పారు. ఆమె వజ్రిని. ఈ బండాసుర వధ సమయంలోన ఇంద్రుడు తన యొక్క వజ్రాయుధాన్ని పోగొట్టుకుంటాడు. అంటే ఆయుధం అయితే ఉంది కానీ ఆ బండాసురుడికి ఆ ఎదుటి వ్యక్తి యొక్క శత్రువు యొక్క శక్తిని లాగేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన శక్తి వాడికి ఉంది కాబట్టి ఈ ఇంద్రుడి యొక్క వజ్రాయుధుడి శక్తి అంతా కూడా వాడికి చేరిపోతుంది. వాడు సంహరించిన తర్వాత తిరిగి ఆ శక్తిని స్వీకరించి తిరిగి ఇంద్రుడికి ఆ వజ్రాయుధుల శక్తిని నింపుతుంది కాబట్టి ఆమెకు వజ్రిణి అని పేరు. లేక వజ్రం అన్నిటికంటే కఠినమైనది, అన్నిటికంటే గొప్పది, అన్నిటికంటే అమూల్యమైనది కాబట్టి మనకు అన్నిటికంటే అమూల్యమైనటువంటి ఆ జ్ఞాన సంపదను అమ్మ ఇస్తుంది కాబట్టి ఆమె వజ్రిణి అని పేరు. ఆమె వామకేశ్వరి. అంటే ఈ వామము అంటే వమనం చేసుకోవడం లేక వెలిగక్కడం అని చెప్పారు. ఈ సృష్టి అంతా ఎవరి ద్వారా వెలికెక్కబడుతుందంటే ప్రధానంగా బ్రహ్మ. ఈ సృష్టి చేస్తాడు కాబట్టి ఆయనని బ్రహ్మ అని చెప్పి మనం అంటాం. త్రిమూర్తుల్లో ఉండే బ్రహ్మ. అయితే ఈ త్రిమూర్తులను కూడా సృష్టి చేసిన వాడు పరమాత్మే కాబట్టి శక్తి సహాయంతో ఆయనని నిర్గుణ బ్రహ్మ అంటాం. ఈయనేమో సగుణ బ్రహ్మ అంటాం. ఈ బ్రహ్మ సృష్టి చేయడం కోసం కొంతమంది ప్రజాపతులను సృష్టించినారు. ఆ ప్రజాపతుల నుంచే రకరకాలైనటువంటి అటు పక్షి సంతతి, మానవ సంతతి, దేవ సంతతి, రాక్షస సంతతి ఇవన్నీ కూడా అన్ని రకాలైన జంతు జీవధారాలు ఈ ప్రజాపతుల సహాయంతోనే బయటికి సృష్టి చేయబడినాయి. అంటే వాళ్ళంతా తమ లోపల ఉండేటువంటి ఆ ప్రపంచాన్ని వమనం చేసినారు, బయటికి తీసుకొచ్చినారని చెప్పారు. అటువంటి వమనం చేసేటువంటి బ్రహ్మ ఆయన ఒక ప్రజాపతులందరికీ కూడా వాళ్ళు ఎట్లా చేయాలని నిర్దేశించి క్రమమైన పద్ధతిలో చేస్తుంది కాబట్టి ఆమె వామకేశ్వరి అని చెప్పారు. ఆమె పంచయజ్ఞ ప్రియ. 5 రకాల యజ్ఞాలంటే ఆమెకు చాలా ఇష్టమైనటువంటిది. అయితే ఈ పంచ యజ్ఞాలు నిజానికి పెద్ద కష్టతరమైనవి కాదు. మనకు ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా చేసుకోవడానికి అవకాశం ఉండేటివి. ఈ పంచయజ్ఞాలు దేవయజ్ఞము, ఋషియజ్ఞము, భూతయజ్ఞము, పితృయజ్ఞము, మానుష్యజ్ఞం అని 5 రకాలు. మనం తినేటప్పుడు తినడానికి ముందు కొంచెం ఒక ముద్ద తీసిపోయి బయట కనుక పెట్టినట్లయితే అది భూతయజ్ఞం అవుతుంది. దానికోసం ప్రత్యేకంగా హోమము, సమిధలు ఇవన్నీ ఏం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు ఇది నా వల్ల జరిగింది అని అనుకోకుండా దేవతలు ఈ కార్యాన్ని నెరవేర్చి పెట్టినారు, లేకపోతే నాకు ఇది సాధ్యమయ్యేది కాదు. పొద్దున్నే తింటున్నాము, తిరుగుతున్నామంటే మన లోపల ఉండేటువంటి దేవతా శక్తి రకరకాలుగా మనకు పనిచేస్తా ఉంది. చూడ్డానికి సూర్యుడు ఉపయోగపడుతున్నాడు, వినడానికి వాయువు ఉపయోగపడుతున్నాడు. కాబట్టి వాళ్ళందరి పట్ల మనసులో కృతజ్ఞత భావం ఉంటే చాలు, అంతకంటే ఏం అవసరం లేదు. అయితే ఇట్లాంటి దేవతా శక్తి ఒకటి ఉంది, నీ సొంతం కాదు నువ్వు నడిచేది, అది నీ వల్ల అయింది కాదు, ఆ దేవతల వల్ల, ఆ దేవతలకు పైన ఉండేటువంటి లలితా దేవతలు జరుగుతున్న సంగతి మనకు చెప్పకపోతే మనకు తెలిసేది కాదు. అట్లా చెప్పినటువంటి ఋషులను స్మరించుకోవడం అనేది అది ఋషి యజ్ఞము అని చెప్పండి. అట్లాగే మనకు ఈ భౌతిక శరీరానికి ఆధారమైనటువంటి మన పితృదేవతలు, తల్లి తండ్రి, వాళ్ళ తల్లి తండ్రి వీళ్ళందరూ కూడా ఒక పారంపరాగతంగా తీసుకొచ్చి మనల్ని ఈ స్థితిలో నిలబెట్టినారు. మనం ఒక మంచి స్థితిలో ఉండినామంటే కేవలం గత జన్మలో మనం చేసుకున్న మంచి మాత్రమే కాదు, మన పూర్వీకులు చేసిన మంచి కూడా మనకు కలిసి వచ్చి ఉంటుంది.
లేక వాళ్ళు పాపకర్మలు చేసినట్లయితే నువ్వేం చేయకపోయినా కూడా ఈ రోజు కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. అందుకనే ఈ జన్మలో మనకు ఉండేటువంటి ప్రారబ్ధ కర్మ, అంటే ఏ కర్మతో అయితే మనం ఈ జన్మను ప్రారంభిస్తున్నామో ఈ ప్రారబ్ధ కర్మలో గత జన్మలో మనం చేసుకున్నటువంటి సంచిత కర్మలో భాగం మాత్రమే కాకుండా 7 తరాల వరకు మనకు ఉండేటువంటి పూర్వీకుల యొక్క కర్మ కూడా దాంట్లో కలిసి ఉంటుంది. వాళ్ళు చేసిన పాపపుణ్యాలు మనకి ఇక్కడ ఉపయోగపడతాయి లేక వ్యతిరేకిస్తాయి. మనం ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండగలుగుతున్నామంటే ఆ పూర్వీకులు ఏమో తప్పు చేయకుండా ఉండడమే వాళ్ళు చేసినటువంటి సహాయం అని చెప్పి గుర్తు పెట్టుకుంటే చాలు. వాళ్ళు ఇచ్చిన జ్ఞానమే మనకు ఉపయోగపడుతుందని అనుకుంటే చాలు. అట్లాగే ఈ రోజు మనం ఎంబీబీఎస్ చదువుతున్నాము అంటే, చదవగలిగినామంటే నిజానికి మనం కట్టినటువంటి ఫీజు తోటి ఆ కాలేజీని మెయింటైన్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ జీతాలు ఇవ్వడానికి నిజానికి చాలు. మరి ఎట్లా చదువుకోగలిగినాం? సమాజంలో కొంతమంది ధనికులు పన్ను రూపేణ ప్రభుత్వానికి కడితే ఆ మొత్తాన్ని మనకు కేటాయించడం వల్ల నిజానికి మనం దాంట్లో కట్టేది 1/4 వంతు మాత్రమే. మిగిలిన 3/4 వంతు మాత్రం సమాజం మనకు సహాయం చేసి మనము చదువుకోవడానికి సహాయం చేస్తుంది. అందుకని ఎప్పుడో ఒకసారి మనుష్య రుణం లేక సామాజిక రుణాన్ని ఏదో ఒక రూపంలో తిరిగి తీర్చుకోవడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత చూస్తానులే అని చెప్పంటే అది కాదు. కాబట్టి ఈ 5 రకాలైనటువంటి యజ్ఞాలని నిరంతరము మానసికంగా చేసేటివి మాత్రమే. చాలా మంది యజ్ఞం అనగానే చాలా ఖర్చుతో కూడినటువంటి పని, లేకపోతే చాలా మంది కలిస్తే గానీ ఆ పని చేయలేమనుకుంటాం. అవసరం లేదు. ఇవన్నీ కూడా భావనాత్మకంగా చేసేటివి. నిజానికి బయట భౌతిక ప్రపంచంలో చేసేటువంటి క్రియల కంటే కూడా భావనాత్మకమైన క్రియ చాలా చాలా ముఖ్యమైనది. ఉదాహరణ కోసం మనమంతా కూడా ఏం చెప్తామంటే, పరమాత్మను చేరుకోవాలంటే భిన్నత్వం నుంచి ఏకత్వానికి ప్రయాణం చేయాలి అని చెప్పంట. ఈ ప్రపంచం అంతా కూడా భిన్నంగా ఉంది, ఇది వదిలిపెట్టి హిమాలయాలకు పోవాలి, ఎవరు లేని చోటుకి అని చెప్పి అనుకుంటాం. కానీ అదేమి నిజం కాదు. నిజానికి ఫిజికల్ గా మనం హిమాలయాలకు పోవాల్సిన అవసరం లేదు. ఫిజికల్ గా ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి దూరంగా పోవాల్సిన అవసరం ఏం లేదు. లేక మనలో మనం ఏదైనా ఒక మార్పు చేసుకోవాల్సిన, ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కేవలం మన భావనలో గనక తేడా వచ్చినట్లయితే ఇదంతా ఇంకొక మాదిరిగా కనిపించడం మనకు మొదలు పెడుతుంది. ఉదాహరణకి ఒక సముద్రపు ఒడ్డుకి ఒక 2 వ్యక్తులు పోయినారు. ఒక ఆయనము అబ్బో ఎన్ని తరంగాలో, ఎంత పెద్ద తరంగాలో, ఎంత ఎత్తుకు లేచి పడుతున్నాయో, ఎంత ముందుకు వస్తున్నాయో అని చెప్పి అతను వర్ణిస్తున్నాడు. ఇంకొక ఆయన నిశ్చలంగా చూస్తూ ఎంత పెద్ద సముద్రము అని చెప్పి ఇంకొక ఆయన అంటున్నాడు. ఒక ఆయనకేమో తరంగాలు కనిపిస్తున్నాయి, అది భిన్నత్వం. ఇంకొక ఆయనకేమో తరంగాలు కనపడడం లేదు, మహా పెద్ద సముద్రం మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే సముద్రంలో భాగమే ఈ తరంగాలు. తరంగాలు అనేటివి విడిగా, సముద్రం అనేది విడిగా లేదు. కానీ చూసేటువంటి దృక్పథంలో అక్కడ తేడా ఉంది. ఒక ఆయనకేమో భిన్నత్వం కనిపిస్తా ఉంది, ఇంకొక ఆయనకేమో దాంట్లో ఉండే ఏకత్వం కనిపిస్తుంది. మన దృష్టిని మార్చుకోవడమే కానీ సముద్రాన్ని మార్చక్కర్లేదు, తరంగాలను ఆపేయాల్సిన అవసరం లేదు, మన వల్ల కాదు కూడా. అది నిరంతరం అట్లాగే జరుగుతూ ఉంటుంది. చూసేటువంటి దృక్కోణంలో మార్పు రావాలి. తరంగాలను చూడడం మానేసి, ఈ తరంగాలు కూడా సముద్రంలో ఒక భాగమే, ఈ సముద్రం చాలా పెద్దది, గొప్పది, ఉన్నది ఒకే ఒక సముద్రం. మనకు చెప్పడానికి 7 సముద్రాలు అని చెప్పి అంటారు, కానీ ఆ రంగులో తేడా వల్ల, ప్రాంతీయత వల్ల 7 సముద్రాలనే కానీ వాస్తవానికి అన్ని సముద్రాలు ఒకదాంతో ఒకటి లింకప్ అయి ఉంటాయి. ఒక డెడ్ సీ లాంటిది ఐసోలేటెడ్ గా ఉంటుంది తప్ప మిగిలిన సముద్రాలన్నీ లింకప్ అయి ఉంటాయి. కాబట్టి మొత్తం కలిపి ఉన్నది ఒకే ఒక సముద్రం మాత్రమే. 7 సముద్రాలు లేవు, లేక 7,000 అలలు లేవు, ఉన్నది ఒకే ఒక మహాసముద్రము అనేటువంటి ఏకత్వాన్ని దర్శనం చేసేటువంటి శక్తి మనకు ఎప్పుడైతే మానసికమైన పరివర్తన కలుగుతుందో ఆటోమేటిక్ గా మనకు ఈ పంచయజ్ఞాలు చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అది మానసికంగా చేసేదే తప్ప, మనలో మనం మార్పు చేసుకునేది తప్ప ప్రపంచాన్ని మార్చడం కానీ లేక ఇంకొక రకమైన మార్పులు చేయడం కానీ భౌతికంగా బయట చేసేది కాదు. ఆధ్యాత్మికంగా అంతర్ముఖమై చేసుకొని మన మనసును మార్చుకోవడం మాత్రమే, మన దృష్టికోణాన్ని మార్చుకోవడం మాత్రమే అని చెప్పి అర్థం. ఆమె పంచ ప్రేత మంచాదిశాయిని. ఇంత ఉనిపే ఈ ఆమె అధిష్ఠించేటువంటి సింహాసనం ఎక్కడ ఉంటుందంటే పంచ బ్రహ్మాసన అని చెప్పారు. పంచ బ్రహ్మలతో తయారు చేయబడిన సింహాసనం మీద ఆమె కూర్చొని ఉంటుంది అని చెప్పారు. ఈ సింహాసనానికి 4 కోళ్ళు, ఒక పీట తప్పనిసరిగా ఉంటాయి.
దాంట్లో ఒకటేమో బ్రహ్మ, విష్ణు, శివ, ఈశ్వరుడు. ఆ పైన ఉండేటువంటి పలక మాత్రం సదాశివుడు అని చెప్పి అనుకో. అట్లాగే సింహాసనం మీద పరిపాలన చేసినప్పుడు మాత్రమే కాదు, సింహాసనం మీద ఆమె ఉండేది, పంచ బ్రహ్మాసనం మీద ఉండేది కాదు, పడుకునేటప్పుడు కూడా, అంటే విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా ఆమె పడుకునే మంచం ఎట్లా ఉంటుందంటే, ఆ మంచానికి కూడా ఇదే 4 కోళ్ళు ఉంటాయి, ఇదే పీఠమే, సదాశివుడే పీఠంగా ఉంటాడు. కాబట్టి ఆమె పంచ బ్రహ్మాసన, పంచ మంచాసన కూడా, ఆ మంచం కూడా వీటితోనే తయారు చేయబడిందని చెప్పారు. అయితే ఈ ఉండేటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళందరూ కూడా ఆమె యొక్క శక్తి ప్రసరించడం వల్లనే పనిచేస్తా ఉన్నారు. ఆమె శక్తి ఉండినప్పుడేమో వాళ్ళు పంచ బ్రహ్మలు, శక్తి తీసేసినట్లయితే పంచ ప్రేతాలు అని చెప్పి అనుకుంది. అందుకని ఒక్కొక్కసారి పంచ బ్రహ్మాసన అని చెప్పి పిలుస్తాం, పంచ ప్రేతాసన అని పిలుస్తాం. అయితే ఇక్కడ చెప్పేటువంటి ప్రేతాలు మాత్రం నిజంగా శవాలు కాదు. దాని యొక్క అర్థం ఏమిటంటే, అది శవం కావడం వల్ల కదలకుండా నిశ్చలంగా ఉంది అని చెప్పి అర్థం కాదు. అది నిజంగా శవం కనుక అయినట్లయితే ఒకసారి ప్రాణం పోయిన తర్వాత ఆ శవంలో తిరిగి ప్రాణం ప్రవేశపెట్టినా కూడా అది తిరిగి బతుకుతుందని గ్యారెంటీ లేదు, కంటిన్యూ అవుతుందని గ్యారెంటీ కూడా లేదు. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. ఇక్కడ ఉండేటువంటి పంచబ్రహ్మలు ఎట్లాంటి వాళ్ళు అంటే పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ యొక్క కార్యక్రమం ఏమిటంటే, ఆయన ఏమీ కదలకుండా, ఏమీ పట్టించుకోకుండా కేవలం సాక్షిభూతంగా పరిశీలిస్తూ ఉంటాడు. చేసే కార్యక్రమం అంతా ఎవరు చేస్తారంటే అమ్మవారు మాత్రమే చేస్తారు. కాబట్టి ఆ సింహాసనంలో కానీ, మంచంలో కానీ పంచబ్రహ్మల గురించి మనం చెప్తున్నామంటే, వాళ్ళు పంచబ్రహ్మలే ఎప్పటికీ కూడా, వాళ్ళు పరమాత్మ యొక్క స్వరూపమే. కాకపోతే వాళ్ళు నిశ్చలంగా ఏమీ పట్టించుకోకుండా సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు. అమ్మవారికి అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఉంటారు. ఆయా అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలకు తగినట్టుగా సహాయం చేస్తూ ఉంటారు. ఎవరు ఏ సహాయం చేయాలో అమ్మవారు నిర్దేశిస్తుంది. బ్రహ్మ సృష్టి కార్యక్రమం, విష్ణువు ఏమో స్థితి, శివుడేమో లయకారుడు, అవతలుండే శివుడేమో రుద్రుడేమో లయకారుడు, తర్వాత సదాశివుడేమో అనుగ్రహకర్త అని చెప్పి ఆమె నిర్దేశిస్తుంది. ఆమె చెప్పిన ప్రకారం ఆమెకు సహాయం చేసేవాళ్లే కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు మాత్రం కాదు. కేవలం సాక్షిభూతంగా కదలకుండా మెదలకుండా చెప్పిన పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని పంచ బ్రహ్మాసనాన్ని పిలుస్తాం, పంచ ప్రేతాసనాన్ని పిలుస్తాం. కానీ ఇక్కడ పంచప్రేతాలు అంటే శవాలని మాత్రం అర్థం కాదు. కేవలం సాక్షిభూతంగా ఏమాత్రం ఆమె చేసే కార్యక్రమాలు వేలు పెట్టకుండా ఆమెకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారు. అయితే ఆమె ఆ పరబ్రహ్మ యొక్క ఉద్దేశం ప్రకారం ఈ నిర్మాణాలను నిర్దేశం తప్ప ఆమె స్వయం నిర్ణయం చేయదు అని చెప్పి అర్థం. అంటే ఆమె నిరంతరము ఈ పంచబ్రహ్మాలని అధివసించే ఉంటుంది. కూర్చున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, నడిచినప్పుడు కానీ, ఆమె ప్రయాణం చేసినప్పుడు వాడేటువంటి వాహనం కూడా సింహవాహిని. ఆమె ఈ సింహవాహిని కూడా 4 కాళ్ళు ఉంటాయి, ఒక సీట్ ఉంటుంది. అదే వాయసాన్ని లేకపోతే ఏదైనా హంసని గనక వాహనంగా చేసుకొని ఉండినట్లయితే 2 కాళ్ళే ఉండేవి. కాబట్టి 4 కాళ్ళు ఉండేటువంటి మృగరాజుని ఆమె ఆసనంగా చేసుకుందంటే ఆమె నిరంతరం ఈ 5 మీద అదుపులో ఉంచుకుంటుంది, లేక వాటి పైన ఉంటుంది, లేక ఆమె చెప్పినట్టుగా ఈ 5 పని చేస్తూ ఉంటాయి. అయితే ఆమె ఆ పై ఆయన యొక్క ఉద్దేశం ప్రకారం ఇవన్నీ చేస్తుందని చెప్పి అర్థం. తర్వాతి నామము పంచమి అనేది ఆమెకు ఉండేటువంటి మరొక నామం. ఈ పంచ అనేటువంటి నామము ఆమెకు చాలా చాలా ఇష్టమైనటువంటి అంశం. ఆమె పంచమి రూపంతో ఎక్కువగా ఇష్టమైనటువంటి నామాన్ని పొందుతుంది. మనకు 8 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇట్లాంటి 8 రకాలైన శక్తులతోటి, అష్టమూర్తులతోటి ఆమె ప్రపంచాన్నంతా కూడా పరిపాలన చేస్తాను. కానీ అష్టమూర్తుల్లో 5వ మూర్తి ఆమెకు చాలా ఇష్టమైనటువంటి మూర్తి అని చెప్పి అర్థం. అది వారాహీదేవి. వారాహిదేవి ప్రసక్తి ఇంతవరకు యుద్ధానికి పోయేటప్పుడు కూడా మనం చేసినాం. వారాహి అనేది అమ్మవారి యొక్క సేనాధిపతి లేక దండనాయకి. ఆమె చేతిలో ఉండే ఆయుధాలు ఏమిటంటే, ఒకటేమో నాగలి, ఇంకొకటేమో రోకలి. చూడ్డానికేమో ఆయుధాల మాదిరిగా కనిపిస్తాయి, కానీ యుద్ధం చేసేటప్పుడు ఆ ఆయుధాలు యుద్ధం చేయనప్పుడు మనకు అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేసేటివి. ఆ నాగలతోటే మనం ఆహారాన్ని పండించుకుంటాం. ఆ పండినటువంటి ఆహారాన్ని, ధాన్యాన్ని దంచడం కోసం రోకల్ని ఉపయోగిస్తాం.
కాబట్టి వారాహదేవి ప్రత్యేకంగా భూమికి సంబంధించినటువంటి దేవత. మరి అష్టమూర్తులు ఆమె యొక్క ఆకారం అయినప్పటికీ ఈ 5వ మూర్తి మీద ఆమెకి ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే, భూమి మీద మిగిలిన 14 లోకాల్లో భూమి మీద అమ్మవారికి ఎక్కువ ఇష్టం. అందుకే భూమి మీదనే కూర్చొని ఉంది ఆమె. మిగిలినటువంటి 7 లోకాలు ఆమె కింద ఉన్నాయి, మిగిలిన 6 లోకాలు పైన ఉన్నాయి. ఆమె భూమినే పీఠంగా చేసుకొని కూర్చుంది. ఎక్కడో పైన కూర్చొని ఇక్కడ పరిపాలన చేయడం కాదు, భూమిని పీఠం చేసుకొని కింద ఉండే లోకాలు పైన ఉండే లోకాలని ఆమె పరిపాలిస్తుంది. ఎందుకు అమ్మవారికి 14 లోకాల్లో భూమి అంటేనే ఎక్కువ ఇష్టం అంటే, కేవలం భూమి మీద మానవ జన్మ ఎత్తిన వాళ్ళకు మాత్రమే మోక్షం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి. మిగిలిన వాళ్ళకి అటువంటి అవకాశం లేదు. మిగిలిన వాళ్ళంతా కూడా పునరపి జననం, పునరపి మరణం. మార్చి సెప్టెంబర్ వాళ్ళు ఎప్పుడూ రాస్తూనే ఉండాలి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో పాస్ అయ్యే అవకాశం లేదు. కానీ పాస్ అయ్యేటువంటి అవకాశం ఒక్క భూమి మీద మాత్రమే ఉంది. కానీ అయితే అందరూ పాస్ అవుతారని గ్యారెంటీ ఏం లేదు. ఇక్కడ కూడా మళ్ళీ వీళ్ళు పైకి పోయి మళ్ళీ కిందికి వస్తున్నారు. కానీ పాస్ కావడానికి ఉండే ఏకైక అవకాశం ఎక్కడ ఉందంటే కేవలం భూమి మీద మాత్రమే ఉంది. కాబట్టి ఆమెకు భూమి అంటే చాలా ఇష్టమైనది, అందుకే దాన్ని పీఠంగా చేస్తున్నది. ఆ భూమి మీద మనం జీవించడానికి అనువుగా ఉండేటువంటి పరిస్థితి కల్పించేటువంటి దేవి వారాహి దేవి. కాబట్టి ఈ అష్టమూర్తుల్లో 5వ మూర్తి వారాహి దేవి. అందుకని ఆమెకు పంచమి అనేటువంటిది వారాహి దేవి లేక ఆ రూపము, అది కూడా ఆమె రూపమే, ఆమెకు చాలా ఇష్టమైనది అని అర్థం. తర్వాత నామము ఆమె పంచభూతేసి, పంచభూతాల యొక్క రూపం కూడా ఆమెనే అని చెప్పారు. అయితే ఈ పంచభూతాలు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి భూమి, నీరు, నిప్పు, ఆకాశము అనేటువంటి వాయువు అనేటువంటి పంచభూతాలు కాదు. ఈ పంచభూతాలు శుద్ధమైనటువంటి పంచభూతాలు లేక పంచ మహాభూతాలు అని చెప్పి పిలుస్తారు. మనం ఈ రోజు ఏదైతే భూమి అని చెప్పి పిలుస్తున్నామో వాస్తవానికి అది కేవలం భూమి కాదు. దాంట్లో మనం చూసే భూమిలో సగభాగం భూమి ఉంది. మిగిలిన సగంలో మళ్ళీ 4 భాగాలు కనుక చేసినట్లయితే ఈ 4 భాగాల్లో మిగిలినటువంటి 4 పంచభూతాలు, అంటే దీని మిగిలినటువంటి సగభాగంలో కొంత నీరు ఉంటుంది, కొంత అగ్ని ఉంటుంది, కొంత వాయువు ఉంటుంది, కొంత ఆకాశం ఉంటుంది, అంటే ఖాళీ కొంత ఉంటుంది. ఇవన్నీ కలిపి మనం చూసేటువంటి భూమి తయారవుతుంది. అట్లయితే మనం దేనైతే ఇప్పుడు నీరు అంటున్నామో ఆ నీటిలో శుద్ధమైన నీరు సగభాగం ఉంటుంది. మిగిలిన సగభాగంలో మిగిలిన 4 భూతాలు ఏదో ఒక నిష్పత్తిలోన వాటిలో చేరి ఉంటాయి. కాబట్టి మనం ఉపయోగించేది పంచీకరణ చెందినటువంటి పంచభూతాలు. పంచీకరణ చెందడం అంటే ఆ ప్రధానమైన భూతం సగభాగం ఉండి మిగిలిన 4 కూడా దాంట్లో కలిసి ఉంటాయి. అంటే మనం ఏదైతే ఇప్పుడు భూమి అంటున్నామో దాంట్లో భూమి మాత్రమే కాకుండా మిగిలిన 4 ఉన్నాయి. అంటే 5 భూతాలు దీంట్లో కలిసే ఉన్నాయి. కాకపోతే అధిక భాగం భూమి ఉంది కాబట్టి దాన్ని భూమి అని చెప్పి మనం పిలుస్తున్నాం. అందువల్ల దీన్ని పంచీకరణ చెందినటువంటి 5 కలిసినటువంటి భూమి అని చెప్పి దీన్ని పిలుస్తాం. కానీ శుద్ధమైన భూమి ఒకటి ఉంది, శుద్ధమైన నీరు ఉంది, శుద్ధమైనటువంటి వాయువు ఉంది. ఇంకా దాంట్లో ఇతర పంచభూతాలు ఏవి కూడా కలవు. అటువంటి శుద్ధమైనటువంటి వాటిని పంచ మహాభూతాలు అంటారు. అవి మదర్ టీచర్స్ లాంటివి. వాటిని తీసుకొచ్చి అటు ఇటు కలిపి మనం తయారు చేస్తాం. ఉదాహరణ కోసం ఎవరికైనా కనుక సరిగ్గా జీర్ణం కాలేదంటే కార్బోరేటివ్ మిక్చర్ అనేది తయారు చేయిస్తారు. అంటే ఒక పొడి కొంచెం వేసి ఒక లిక్విడ్ వేసి చివరికి ఆ మందును తయారు చేస్తారు. ఇది మిక్సర్. కానీ మిక్స్ కాకుండా ఉండేటువంటి ప్యూర్గా ఉండేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని పంచ మహాభూతం అంటాం. ఆ పంచ మహాభూతాల యొక్క అవతారమే ఆమె. అవి తయారు చేసి వాటి సాయంతో రకరకాలైన కాంబినేషన్ తోటి మళ్ళీ ఈ ప్రపంచాన్ని ఆమె సృష్టించింది అని చెప్పేస్తాం. ఆమె పంచ సంఖ్యోపచారిణి. అయితే అట్లాంటి ఆమెను మనం పొందాలి అంటే ఏం చేయాలంటే అదే 5 అనేటువంటి దాంతో మనం ఆమెను పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆమె సులభమైన మార్గం ఆమె సృష్టిస్తుంది. ఈ పంచ ఉపచారాలు సాధారణంగా మనం పూజ చేసే ప్రతిసారి కూడా ఉపయోగిస్తుంటాం. కానీ సక్రమంగా ఉపయోగిస్తామో లేదు. ఈ పంచ ఉపచారాలు ఏమిటంటే, ఒకటి అమ్మవారికి గంధాన్ని సమర్పిస్తాం, పుష్పాలను సమర్పిస్తాం, దీపాన్ని సమర్పిస్తాం, ధూపాన్ని సమర్పిస్తాం, నైవేద్యాన్ని సమర్పిస్తాం. వాస్తవానికి ఈ 5 కూడా మనం చెప్పుకున్నట్టు మనం ఉపయోగించే పంచభూతాల యొక్క స్వరూపాలు. గంధం అనేది వాసనకు సంబంధించింది. వాసన అనేది భూమికి సంబంధించినటువంటి తన్మాత్ర అని చెప్పి మీకు తెలుసు. పుష్పం అనేది మృదుత్వానికి సంబంధించినది, స్పర్శకు సంబంధించింది చెప్పి మీకు తెలుసు. దీపము కాంతికి లేక జ్యోతికి ప్రతీక, ధూపం ఏమో వాయువుకు ప్రతీక,
నైవేద్యం అనేదేమో మొత్తం విశ్వానికి అంతా కూడా కలిపినటువంటి ప్రతీక, లేక ఆకాశానికి అది ప్రతీక. కాబట్టి మనం ఏదో చేస్తున్నామని కాకుండా ఈ 5 రకాలైన ఉపచారాలు ఎవరైతే వాటిని పంచభూతాల కింద మార్చి ఆ పంచభూతాలు కంట్రోల్ ఉంచుకునే తల్లికి సమర్పిస్తున్నారు అనే భావంతో గనక పూజ చేస్తున్నట్లయితే, ఆమె పంచభూతాలు ఆమె తయారు చేసింది, ఆమెకి ఇష్టం కాబట్టి ఆ రకంగా గనక మనం పూజ చేసుకోవడం మొదలు పెట్టినట్లయితే మనల్ని అనుగ్రహిస్తుంది అని చెప్పేస్తాం. అందుకని ఆమె పంచ సంఖ్య ఉపచారిణి. అట్లా గనక చేసినట్లయితే ఆమెకి ఇష్టం, ఆమెను తొందరగా మనం పట్టుకోవడానికి సాధ్యమవుతుందని చెప్పేస్తాం. గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యం ఇవి ముఖ్యమైనవి. సాధారణంగా మనం చేసే పూజలో తప్పనిసరిగా దీపం ఉంటుంది, ధూపం ఉంటుంది, నైవేద్యం ఉంటుంది. అయితే సరైన నైవేద్యం చేస్తామో లేదో మనకు తెలియదు. నైవేద్యంలో ఎటువంటి పరిస్థితుల్లో పంచదార వాడకూడదు, కానీ ఇప్పుడు మనం చేస్తున్న నైవేద్యాలన్నీ దాన్నే వాడతాం. కాబట్టి అది శాస్త్రీయంగా శాస్త్రోక్తంగా చేస్తున్నామా లేదా అనేది కూడా ఒకటి పరిశీలించుకోవాలి. దొరికితే పువ్వులు పెడతాం, లేకపోతే వాళ్ళు దొరకలేదు, ముందుగానే మనం పోయేసరికి వేరే వాళ్ళు ఎవరో పక్కింటి వాళ్ళ చెట్టు కోసేసుకున్నారు, మనకు అవకాశం లేకపోయింది దొంగతనం చేసుకోవడానికి అని చెప్పి ఈ పూటకు సర్దుకోమా అని చెప్పి అక్షింతలు పెట్టేస్తాం. అట్లాగే గంధం అనేది ప్రధానంగా చాలా మంది ఉపయోగించారు, అది రోజు పూజలో వాడరు. ఎప్పుడైనా బ్రాహ్మణులు ఉంటే పూజ చేయించినప్పుడు మాత్రమే, శాస్త్రం చేసినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. కానీ ప్రతిరోజు గుర్తు పెట్టుకొని ఈ 5 రకాలైన ఉపచారాలు ఎవరైతే చేస్తారో అవి కేవలం వస్తువులు కాదు, పంచభూతాలకు ప్రతీకలు. మా పంచభూతాలు ఎందుకోసం అంటే పంచ మహాభూతం చేరుకోవడం కోసం. ఎందుకు పంచ మహాభూతాలు చేరుకోవడం అంటే అవి అమ్మవారి ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా మెట్లుగా అమ్మవారి దగ్గర చేరుకుంటామనే ఉద్దేశం చేత కనుక మనం పూజ చేసినట్లయితే ఈ పంచ సంఖ్యతో చేసిన ఉపచారం అమ్మవారిని తొందరగా చేర్చడానికి మనకు ఉపయోగపడుతుందని చెప్పారు. అమ్మవారు శాశ్వతమైనది అని చెప్పి మనకు మొదటి నుంచి తెలుసు. మిగిలిన సృష్టి అంతా ఉండినా లేకపోయినా కూడా ఆమె ఎప్పుడు ఉంది. సృష్టికి ముందు ఉంటుంది, సృష్టి అయిన తర్వాత ఉంటుంది, సృష్టి అయిపోయి మళ్ళీ లయం అయిపోయిన తర్వాత కూడా ఆమె మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆమె ఒక్కరికి మాత్రమే శాశ్వతి. ఆమె శాశ్వతి అనేది కనుక మనం గ్రహించి, అంటే అశాశ్వతమైన వాటిని కొంచెం మానసికంగా పక్కన పెట్టి శాశ్వతమైన దాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ శాశ్వతమైన జ్ఞానాన్ని మనకు ఆమె అందిస్తుంది. ఆమె శాశ్వత ఐశ్వర్య. ఆమె దగ్గర ఉండే ఐశ్వర్యాలు రకరకాల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఈ భూమి మీద నీకు కావాల్సినటువంటి ధనలక్ష్మి కానీ ఇవన్నీ ఆమె ఇచ్చేటివి. కానీ వాటి పట్ల నీకు వ్యామోహం లేకుండా శాశ్వతమైన ఐశ్వర్యాన్ని కనుక నువ్వు పొందాలంటే ఆ శాశ్వతమైన అమ్మవారిని మాత్రమే అడగాలి. లేక అమ్మవారిని మిగిలిన ఐశ్వర్యాలు కాకుండా శాశ్వత ఐశ్వర్యమైన విజ్ఞానం ఏమని చెప్పి అడిగినట్లయితే ఆమె మాత్రమే ఈ శాశ్వత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తాత్కాలిక ఐశ్వర్యాలను ఆమె ఇస్తుంది, శాశ్వతమైన ఐశ్వర్యాన్ని కూడా ఆమె ఇస్తుంది. రెండు ఆమె దగ్గర అనంతంగా ఉన్నాయి. కానీ మనం ఏం అడుగుతాం అనే దాన్ని బట్టి ఆమె ఇస్తుంది. కాబట్టి మనం ఆమె శాశ్వతి అని గుర్తించి ఆరాధన చేసినట్లయితే ఆమె శాశ్వతమైన జ్ఞానం ఇస్తుంది. శాశ్వతమైన జ్ఞానానికి ఉండే ప్రత్యేకత ఏమిటంటే అది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. అశాశ్వతమైన వస్తువుల నుంచి వచ్చేది ఆనందం కాదు, అది సంతోషం మాత్రమే. ప్రతి సంతోషానికి ముందు వెనక దుఃఖం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి దుఃఖాలు లేకుండా వచ్చేటువంటి సంతోషం శాశ్వతమైనటువంటి సంతోషం లేక ఆనందం. ఈ ఆనందాన్ని అనుభవించడం కోసం మనకు కన్ను, ముక్కు, చెవి ఉండాల్సిన అవసరం లేదు. అందుకే చాలా మంది వృద్ధాపం అనగానే భయపడతా ఉంటారు. ఎందుకంటే సినిమాలు చూడలేకపోతాం, షికారులు చేయలేకపోతాం అని చెప్పి. ఈ ప్రపంచానికి సంబంధించిన సంతోషాలు పొందాలంటే నీకు పంచ కర్మేంద్రియాలు అవసరం, పంచ జ్ఞానేంద్రియాలు అవసరం. కానీ అమ్మవారు ఇచ్చేటువంటి ఆ జ్ఞానం ద్వారా వచ్చే ఆనందాన్ని పొందడానికి ఈ పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అసలు అవసరమే లేదు. ఎక్కడికి కట్టు కదలకుండా కళ్ళు మూసుకొని, అంటే కళ్ళని వాడకుండా, చెవులను వాడకుండా, ఏమాత్రం ఈ వాడకుండానే ఈ ఇంద్రియాతీతమైనటువంటి ఆనందాన్ని కేవలం అమ్మ మాత్రమే ఇవ్వగలదు. మనం నిజానికి కోరుకుంటున్న దాన్ని ఏమీ కష్టపడకుండా, ఎటువంటి కష్టం లేకుండా ఉండే సంతోషం కోసం వెతుకుతున్నాం. అయితే వెతికేటువంటి ప్లేస్ రాంగ్ ప్లేస్ లో వెతుకుతున్నాం. మనం ప్రపంచంలో వెతుకుతున్నాం. అక్కడ వచ్చేది ఆ ఆనందం యొక్క గ్లిప్స్ మాత్రమే. ఆ ఆనందం అనేటువంటి సూర్యుడి నుంచి పడిన వెలుతురు మాత్రమే మనం పొందుతున్నాం. నిజానికి ఆ సూర్యుడే గనక మనం పట్టుకోవడం మొదలు పెట్టినట్లయితే
మనకి పంచ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో అవసరం లేకుండా ఏ అవస్థలో అయినా సరే, మంచంలో పడున్న అవస్థలో కానీ, కళ్ళు కనపడని అవస్థ కానీ, చెవులు విడబడే పరిస్థితుల్లో కూడా నువ్వు ఆ సంతోషాన్ని, ఆ ఇంద్రియాతీతమైన సంతోషాన్ని నువ్వు పొందడానికి వీలవుతుంది. పైగా సంతోషం ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుందని చెప్పే భయం నీకు అవసరం లేదు. ఈ ఇహలోకపరమైన సంపదలన్నీ కూడా తాత్కాలికమైనవి. సిరిదా వచ్చిన సలనముగా నారికేళ ఫలభంగిన అని, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకైతే తెలియదు. వచ్చినప్పుడు సంతోషం, పోతేనేమో విచారం. ఇట్లాంటిది సంతోషం విచారం అనేటువంటి ద్వంద్వానికి ఇక్కడ అవకాశం లేదు. శాశ్వతంగా దాన్ని పొందడానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఆమె శాశ్వతమైనది అని గ్రహించి నాకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వమంటే ఆమె శర్మదాన్ని ఇస్తుంది. శర్మద అంటే ఇంద్రియాతీతమైనటువంటి ఆనందం. ఇంద్రియాలతో పొందేది సంతోషం, ఇంద్రియాతీతమైనది ఆనందం. అటువంటి దాన్ని ఆమె ఇస్తుందని చెప్పారు. తర్వాతి నామము శంభు మోహిని, ఈశ్వరుడిని కూడా మోహింపజేసింది అని చెప్పారు. లేక ఈశ్వరుడికి, శంభుకి ఇష్టమైనది అని కూడా ఒక అర్థం. ఆమె ఎప్పుడు ఈశ్వరుని మోహింపజేసిందంటే ఆయన సతీ వియోగంతో తపస్సు చేసుకొని వైరాగ్యంతో ఒక రకమైన విసుగు చెంది తపస్సు చేసుకుంటుంటే ఆయన తపస్సు భగ్నమై ఆయన సంసారిక జీవితాన్ని సిద్ధపడితే తప్ప మనకు కుమారస్వామి జన్మించాడు, కుమారస్వామి జన్మిస్తే తప్ప తారకాసురుడు మరణించడని చెప్పి ఆయన తపస్సును భగ్నం చేయడం కోసం మన్మధుడిని దేవతలంతా కలిపి పంపించిన సంగతి మనకు తెలుసు. అయితే మన్మధుడి యొక్క ప్రయత్నం ఏమీ సఫలం కాలేదు. పైగా మన్మధుడే భస్మం అయిపోయినాడు. మరి అటువంటి పరిస్థితుల్లో అటువంటి విరాగిని కూడా తాను ఆకర్షించి కేవలం తన చిరునవ్వు చేత, ఆయన వేసిన పంచబాణాలు పనికిరాలేదు, తన చిరునవ్వు అనేటువంటి ఒకే ఒక ఆయుధం లేక బాణం చేత శివుని తిరిగి సన్మోహితుడిని చేసి సంసార జీవితం పట్ల అనురుక్తుడిని చేసింది కేవలం అమ్మవారు మాత్రమే. కాబట్టి బిగుసుకొని కూర్చున్నటువంటి శంభుడిని లేక మన్మధుడితో చేతగానేటువంటి శంభుడిని కూడా మోహింపజేసి ఆమె తిరిగి ప్రపంచంలో తీసుకొని వచ్చింది, తిరిగి సృష్టికారం జరిగేటట్టుగా చేసిందని చెప్పారు. ఆమె ధర అంటే భూమి యొక్క ప్రతిరూపం. ఆమె భూమి మీదనే కూర్చుంటుంది, భూమిని ఆమె సృష్టించింది. ఇదివరకే ఆమెకు భూమి అంటే ఎందుకు ఇష్టము అన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఒక్క భూమి మీద మాత్రమే ముక్తిని పొందేట అవకాశం ఉంది కాబట్టి ఆమెకు భూమి అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పారు. ఆమె ధరసుత నగరాజైనటువంటి హిమవంతుడి, పర్వతరాజైన హిమవంతుడి యొక్క పుత్రిక కాబట్టి ఆ భూమి యొక్క కూతురు అని చెప్పి అర్థం. ఆమె ధన్య. ధన్య అనే మాటను ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం కోరుకున్న దానికంటే ఎక్కువ ప్రతిఫలం లభించినప్పుడు. ఎవరినో ఒక మహా వ్యక్తిగా మనకు తారసపడి తారక మంత్రాన్ని ఇచ్చినాడు అనుకోండి, కేవలం ఆయన చూద్దామని పోయినాం మనం, ఆయన దర్శనం దొరకడమే చాలా కష్టం అని అంటున్నారు. అక్కడికి లోపల పోవడానికి కూడా జనం విపరీతంగా ఉన్నారు. కానీ ఏదో ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఆ లోపల నుంచి వచ్చినటువంటి ఆయన సెక్రటరీనో ఇంకెవరో వచ్చి మనల్ని గుర్తుపట్టి ఎప్పుడో పూర్వ పరిస్థితితో నేరుగా లోపలికి తీసుకొని పోయినాను అనుకోండి, అమ్మయ్య నా జీవితం ధన్యమైపోయింది, ఇంత దూరం వచ్చే స్వామివారిని నేను దర్శనం చేసుకోలేకపోతానేమో అని చెప్పి భయపడ్డాను, కానీ నా జీవితం అయిపోయింది అని చెప్పాడు. కాబట్టి మన జీవితాలను ధన్యం చేయడానికి ఆమె ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఆమె ఆల్రెడీ ధన్య, కానీ మన జీవితాల్లో కూడా ధన్యం చేయడానికి ఆమె సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఆమెకు ధన్య అనే పేరు. ధన్య అనే పేరుని ఎందుకు ఇచ్చినారంటే కేవలం ధ్యాన మాత్రం చేత మనల్ని ధన్యులు చేసేటువంటి శక్తి అమ్మవారికి ఉంది. ఈ శక్తి ఎప్పుడు మనం ఉపయోగించుకోవాలంటే, ఇంతకుముందు మనం భగవద్గీతలో ఒక సంగతి తెలుసుకున్నాం. శరీరాన్ని మనం వదిలివేసేటప్పుడు జనరల్గా మనకు ఆసన్నమైన పరిస్థితి మనకు ముందుగానే తెలుస్తుంది. దానికి గుర్తు ఏమిటంటే, ఎప్పుడైతే ఈ శరీరాన్ని మనం వదిలిపెడుతున్నామన్న సంగతి దానికి సిద్ధమవుతుందో మన గత చరిత్ర అంతా కూడా చిన్నప్పటి నుంచి, అంటే పూర్తి బాల్యం గుర్తుండదు, మనకు గుర్తున్నటువంటి దగ్గర నుంచి జరిగిన చరిత్ర అంతా కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ లోన వెనకటి నుంచి మొదలుపెట్టి చక్క అన్ని దృశ్యాలు కనిపించడం మొదలు పెడతాయి. అంటే మన శరీరాన్ని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైంది అని చెప్పారు. అటువంటి మరణకాలంలో, జీవించున్న కాలంలో నువ్వు పాపాలు చేసినా పుణ్యాలు చేసినా యజ్ఞాలు చేసినా చేయకపోయినా, సక్రమైన మార్గంలో నడిచినా నడవకపోయినా, కనీసం ఆ చివరి దశలో కనుక నువ్వు ఏమైతే భావిస్తూ, ఏమైతే ఊహిస్తూ, లేక ఏమైతే ఆశిస్తూ శరీరాన్ని వదులుతావో
దాన్ని బట్టి నీకు మరుసటి జన్మ ఏర్పడము లేక ఏర్పడకపోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా సులభమైనటువంటి టెక్నిక్ అని ఇదివరకే తెలుసుకుంది. కేవలం ఆ సింపుల్ టెక్నిక్ ని వాడుకోవడానికి చేత కాక కొంతమంది అక్కడ వరకు ప్రయత్నం చేసుకోవడం ఉన్నారు. మనమంటే సరే పాపకర్మలు చేసినాం, కేవలం పుణ్యకర్మలు మాత్రమే చేసినటువంటి జడభరతుడు తన యొక్క రాజ్యాన్ని కుమారులకు అప్పచెప్పి కొంతకాలం వానప్రస్థం అనుసరించి తర్వాత సన్యాసం స్వీకరించి కేవలం ముక్తి కోసమే తపస్సు చేసుకుంటున్నాడు. అటువంటి మహా వ్యక్తికి కూడా ఒకరోజు అనుకోకుండా ఒక చిన్న జింక పిల్లని పెంచుకోవాల్సి వచ్చినట్లయితే ఆయన మరణించే సమయంలో తన మరణకాలం ఆసన్నమైన తెలిసినప్పటికీ కూడా తన మనసును పరమాత్మ మీద, శుద్ధ పరబ్రహ్మ మీద నిలబెట్టకుండా ఈ జింక పిల్ల ఏమైపోతుందో అని ఆలోచిస్తూ శరీరాన్ని ధరించడం వల్ల అంత గొప్ప వ్యక్తి కూడా మరుసటి జన్మలో లేడిగా జన్మించి ఆ కర్మ అనుభవించిన తర్వాత మాత్రమే అతను ముక్తిని పొందినాడు. కాబట్టి సులభంగా ముక్తిని పొందడానికి, అంటే దేహాంతర ముక్తిని పొందడానికి ఏకైక మార్గం ఏంటంటే ఆ చివరి నిమిషంలో ఏమి స్మరిస్తున్నాము అనే దాని మీద ఆధారపడుతుంది. ఆ చివరి నిమిషంలో రామనామాన్ని అనుకుంటా ఉండినట్లయితే, లేక లలితాదేవిని అనుకుంటున్నట్లయితే, లేక నిర్గుణ బ్రహ్మను కనుక ధ్యానిస్తూ ఉండినట్లయితే తప్పనిసరిగా దాంట్లో కలిసిపోతాం. ఇంకా దాంట్లో సెకండ్ ఆప్షన్ అంటూ ఏమీ లేదు. అయితే పరీక్షలు రేపనంగా ఈ రోజు పుస్తకాలు తీసి చదివితే మనకు రేపొద్దున ఏం రాయాలో తెలియదు. మొదటి నుంచి ఒక సక్రమైన మార్గంలో, అంటే పాఠశాలలో చేరిన దగ్గర నుంచి లేక విషయం తెలిసిన దగ్గర నుంచి ఈ రామనామాన్ని నిరంతరం అనుకుంటా ఉంటే ఆ ఆపత్కాలంలో లేక అంతిమ సమయంలో అనుకోకుండా అది గుర్తొచ్చి మనకు ముక్తినిచ్చే అవకాశం ఉంది. కేవలం స్మరణ చేత మాత్రమే, కేవలం ధ్యానం చేత మాత్రమే మనల్ని ధన్యులు చేస్తుంది కాబట్టి ఆమెకు ధన్య అని పేరు. కానీ నిజానికి ఈ ఆప్షన్ మనం వాడుకోగలుగుతున్నాం అంటే జడభర్తుడేటువంటి వాడే మిస్టేక్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కొంతమంది ఆ శరీరాన్ని త్యజించేటప్పుడు ఈ ప్రపంచం పట్ల రాగాన్ని కలిగి ఉంటారు. ఇంకా అది చేయలేదు, ఇది చేయలేదు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళకేం చేయలేకపోతుంది, ఇంకా కొంచెం సంపాదించలేకపోతుంది, ఇంకొక 4 రోజులు కనుక ఓపిక పడితే ఇతనికి ఉండేటువంటి మేనేజర్ రిటైర్ అయిపోతాడు. ఇప్పుడు అతను ప్రస్తుతం డిప్యూటీ మేనేజర్ గా ప్రమోషన్ వస్తాయి. అయ్యో ఆ మేనేజర్ గా ప్రమోషన్ వచ్చేది 4 రోజులు దూరంలో ఉండి చూడకపోతే ఈ రాగంతో మనం పరమాత్మలో చేరకుండా తిరిగి మళ్ళీ ప్రపంచం మీద డిప్యూటీ మేనేజర్ గా జన్మించో, మళ్ళీ మేనేజర్ గా జన్మించో, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. లేదా రాగం కాకపోతే ద్వేషంతో కొంతమంది శరీరాన్ని ఉంటారు. మరొక లాయర్ గారిని అక్కడ కిరాతకంగా హత్య చేసినాడు. అయితే ఆయన ఏం చేసినాడో మనకు తెలియదు. కానీ ఆయన శరీరాన్ని పోతుందని చెప్పి తెలిసినప్పటికీ ఆ క్షణంలో ఆయన మనసు పరమాత్మ మీద నిలబడదు, వీళ్ళ మీద కసితోటి ఉంటాయి. కాబట్టి ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ వీళ్ళని మర్డర్ చేయడం కోసం సైకిల్ రిపీట్ అవుతా ఉంటుంది. కాబట్టి రాగమో ద్వేషమో ముందే గనక వదిలించుకుంటే, ఈ ముందే భావనాత్మకంగా మనమేం బలవంతంగా సన్యాసం తీసుకోవాల్సిన అవసరం లేదు. మానసికంగా వైరాగ్యాన్ని అనుసరించి ఇవన్నీ కూడా తాత్కాలికం అని చెప్పి తెలుసుకొని వాటికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మన వంతు ఏదైతే చేయాలో మనిషిగా పుట్టినందుకు ఆ కుటుంబం యొక్క రుణము, లేక తల్లిదండ్రుల యొక్క రుణం, పుత్రుల యొక్క రుణం, సమాజం యొక్క రుణం, దేవతల యొక్క రుణము, ఋషుల యొక్క రుణం, వీటన్నిటి సక్రమంగా గనక తెలుసుకున్నట్లయితే ప్రశాంతంగా మనం ప్రాణాలని వదలడానికి సాధ్యమవుతుంది. అప్పుడు తప్పనిసరిగా పరమాత్మ దృష్టిని లగ్నం చేసినట్లయితే మనం తప్పనిసరిగా దేహాంతర ముక్తిని పొందడానికి, క్రమముక్తిని పొందడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. అయితే ఇటువంటిది రావాలి అంటే మనసు అక్కడ నిశ్చలంగా ఉండాలంటే ముందుగా ఈ ప్రిపరేటరీ గా గ్రౌండ్ అంతా మనం తయారు చేసుకొని ఉండినట్లయితే దాన్ని మనం పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 4వ రకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. మొదటి వాళ్ళేమో ఆర్తితోటి లేక రాగంతో చేరుకోలేకపోయినారు. రెండో వాళ్ళు రౌద్రము లేక ద్వేషంతో పరమాత్మను చేరుకోలేకపోయినారు. మూడో వాళ్ళు పరమాత్మనే ధ్యానిస్తూ శరీరం వదిలిపెట్టిన తర్వాత పరమాత్మను పొందేవాళ్ళు. వాళ్ళు మాత్రము ధూమ మార్గంలో లేక చంద్ర మార్గంలో తన యొక్క సూక్ష్మ శరీరం ప్రయాణం చేయకుండా దేవతా మార్గంలో లేక సూర్య మార్గంలో ప్రయాణం చేసి నేరుగా పరబ్రహ్మ దగ్గరికి చేరుకోవడానికి సాధ్యం ఏర్పడుతుంది. కొంతమంది ఆల్రెడీ జీవన్ముక్తులు అయి ఉంటారు. కాకపోతే ప్రారంభ కర్మ ప్రకారం ఇంకా కొంతకాలం ఈ దేహాన్ని వాడు భరించారు కాబట్టి ఆ చిట్టితేవారు దశ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఈ దేహాన్ని త్యజిస్తారు. ఒక చిలుక ఎట్లయితే పంజరాన్ని తలుపు తెరుచుకోవడానికి అవకాశం ఏర్పడదో ఆ తెలుపు తెరవగానే ఎంత సంతోషంగా ఆ చిలుక పంజరంలోంచి, అది బంగారం పంజరమే కావచ్చు, కానీ ఆ బంగారు పంజరంలోంచి ఎట్లయితే చిలుక సంతోషంగా బయటకు ఎగిరిపోతుందో వాళ్ళు తమ దేహాన్ని త్యాగం చేస్తారు. ఇది వరకే వాళ్ళకి ముక్తిని పొంది ఉంటారు. కాబట్టి చాలా సింప్లెస్ట్ టెక్నిక్.
మనము ఈ జీవించి ఉండంగానే మనం చేయాల్సినటువంటి 5 రకాలైనటువంటి ఆ యజ్ఞాలను పూర్తి చేసుకొని మనం చేయాల్సిన కర్తవ్యాలన్నీ సక్రమంగా నెరవేర్చేసి స్థిరంగా రెడీగా ఉండి ఎప్పుడు విమానం వస్తే అప్పుడు ఎక్కడానికి టేక్ ఆఫ్ సిద్ధంగా ఉండినట్లయితే ఇక ఏ మాత్రం శత్రు శేషం రుణశేషం లేకుండా శత్రువులు ఎవరిని ఉంటే వాళ్ళని పూర్తిగా క్షమించేసి, ఎందుకంటే గత జన్మలో చేసిన దాని యొక్క ప్రతిఫలమే ఈ జన్మలో ఆ శత్రువు తీర్చుకున్నాడు కాబట్టి వాళ్ళను కూడా క్షమించేసి మనసును శుద్ధంగా ఉంచుకోగలిగినట్లయితే మనం ఈ జన్మలోనే అటువంటి ముక్తిని పొందడానికి అవకాశం ఇచ్చేటువంటి తల్లి కాబట్టి కేవలం ధ్యాన మాత్రం చేత ఆమె మనకు ముక్తిని ఇస్తుంది కాబట్టి ఆమెకు ధన్య అని చెప్పారు. అయితే దీన్ని చేరుకోవాలంటే మనం ఏమేం చేయాలని చెప్పింది ఆమె కాబట్టి ఆమె ధర్మం. ఇదివరకే చెప్పినట్ల ఈ పంచ యజ్ఞాలు మనం చేసుకోవాలి. రోజు పూజ చేసుకున్నప్పుడు ఆమెకు పంచ రకాలైనటువంటి ఉపచారాలు ఆమెకు ఇష్టం అని చెప్పి తెలుసుకొని ఒక సక్రమైన పద్ధతిలో ఏదో యాంత్రికంగా చేయాలి కాబట్టి చేయాలని కాకుండా మనస్ఫూర్తికంగా అవైతే ఎప్పుడు చేసుకుంటామో ఆ పద్ధతులన్నీ ఆమె చెప్తుంది కాబట్టి ఆమె ధర్మిణి. క్రమక్రమంగా ధర్మాన్ని వర్ధిల్లేటట్టుగా చేస్తున్నామే. మనతో పాటు ఇంకా కొంతమందిని పోగు చేసుకొని వాళ్ళందరిలో ఈ ధర్మ భావన ఏర్పాటు చేసి, ఉదాహరణ కోసం నేను నా సొంతం కోసం మీరు లలిత సహస్రనామాలు చదివి ఉండినట్లయితే కరెక్ట్ గా చదివి ఉండను, లేక పూజ చేసి ఉన్నాను. కానీ మీకోసం అని చెప్పి ఎప్పుడైతే చేస్తున్నానో చచ్చినట్టుగా నేను చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ధర్మాన్ని ఆమెనే వృద్ధి చేస్తుంది. ఆ ధర్మం వృద్ధి అయిన తర్వాత ఎవరైతే స్థిరమైన స్థితిని చేరుకున్నారో వాళ్ళకు మాయని అంతం చేసేస్తుంది. అందుకని ఆమె ధర్మవర్ధిని, క్రమక్రమంగా ధర్మం పెరిగేటట్లు కూడా చేస్తుంది. ఎవరి ద్వారా చేస్తుంది? మన ద్వారానే ఆమె చేస్తుంది. కాబట్టి ఆమెకు సహాయకారిగా మనం ఉండడానికి సిద్ధపడినట్లయితే మనం తప్పనిసరిగా వాలంటీర్స్ కింద వాడుకుంటుందని చెప్పారు. ఆమె లోకాతీత, అన్ని లోకాలు ఆమె సృష్టించింది కానీ ఆ లోకాలు ఆమెకి ఏమంటావు, ఆ లోకాలకు అతీతంగా ఆమె గుణాతీత కూడా, అన్ని గుణాలు ఆమె సృష్టించింది. ప్రత్యేకంగా 3 గుణాలు మాత్రమే ఉన్నాయి: తమో గుణము, రజో గుణము, సాత్వ గుణం. ఈ 3 గుణాల యొక్క కలయికతోనే మాయ ఏర్పడుతుంది, లేక స్త్రీ అనేది ఏర్పడుతుంది, లేక ప్రకృతి ఏర్పడుతుంది. ఆ ప్రకృతి సాయంతోనే 14 భువనాలు, దాంట్లో రకరకాలైనటువంటి వ్యక్తులు, జంతువులు ఇవన్నీ కూడా ఏర్పడతా ఉంటాయి. కానీ ఈ 3 గుణాలు ఆమెకు మాత్రం లేవు. ఆమె ఆధీనంలో ఉన్నాయి కానీ ఆమెను మాత్రం ఏమీ చేయలేవు. ఒక పాము లోపల ఉండే విషయం ఆ పాముని ఏమి ఆ పాముకి ఎట్లా హాని చేయదో ఆమెకు ఎటువంటి హామీ లేదు. ఆమె గుణాలకు అతీతమైనది, గుణాలను సృష్టించింది, గుణాలను వాడుకుంటున్నారు కూడా. కానీ ఆమె గుణాతీతాన్ని గుర్తుపట్టినట్లయితే ఈ గుణాలను మనం దాటిస్తుంది అని చెప్పారు. ఆమె సర్వాతీత, అన్నిటికీ కూడా పైన ఉండేటువంటి స్థితి అనేది. అన్ని రకాలైన గుణాలు కానీ, మోహాలు కానీ, లేకపోతే మనకు ఉండేటువంటి ఈ 4 రకాలైనటువంటి క్రియలు కానీ అన్నిటినీ కూడా ఆమె దాటే పైన ఉండేటువంటి స్థితి ఆమెది అని చెప్పారు. లేక ఒక మాదిరి ఎప్పుడైతే లోకాతీత అనే నామాన్ని ప్రత్యేకంగా చెప్తున్నారో అట్లా లోకాతీత అయినటువంటి తల్లి ఎవరంటే లలితాదేవి అని మనకు స్ఫురింపజేయడం కోసం. లోకాతీత అనే మాట విన్నప్పుడే మనకు లలిత అనే మాట వినిపిస్తుంది. వాస్తవానికి లలిత అంటే చాలా సున్నితమైనది, సుందరమైనది అని పైన చెప్తున్నారు. కానీ లలిత అనే మాటకు అర్థం ఏంటంటే ఈ లోకాలకు ఆమె మాత్రమే అతీతమైనది. మిగిలిన ఏ దేవతలు కూడా లేక ఏ దేవి కూడా లోకానికి అతీతమైనది కాదు, ఆ లోకానికి లోబడే ఉంది. లక్ష్మి కావచ్చు, సరస్వతి కావచ్చు, పార్వతి కావచ్చు, వాళ్ళు ఈ లోకానికి పరిమితమై ఉన్నారు. ఒక రకమైనటువంటి గుణాన్ని మాత్రమే ప్రధానంగా కలిగి ఉన్నారు. కానీ ఈ 3 గుణాలను దాటేసిన ఆమె. వాస్తవానికి సృష్టి జరిగేటప్పుడు ఒక 3 జంటల కింద ఈ 3 రకాలైన గుణాలతో సృష్టి జరిగిందని చెప్తారు. ప్రధానంగా మనకుండేది రజోగుణం, అంటే కదలిక అనేది ఏర్పడాలంటే రజోగుణం కలిగి ఉండాలి. ఈ రజోగుణ ప్రధానంగా అటు బ్రహ్మ, ఇటు లక్ష్మీదేవి ఏర్పడినారు. లక్ష్మీదేవి చంచలమైనది, ఎప్పుడు ఒకచోట కాన్స్టెంట్ గా ఉండదు, అంటే కదలిక ఎక్కువ, లేక రజోగుణం ఎక్కువ. బ్రహ్మ నిరంతరం సృష్టి చేస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళిద్దరూ రజోగుణ ప్రధానంగా ఏర్పడేటువంటి వాడు. అట్లాగే సత్వగుణ ప్రధానమైన వాళ్ళు శివుడు, సరస్వతి. మిగిలిన ఇద్దరు ఆ విష్ణువు, తర్వాత వైష్ణవి అనే వాళ్ళు మిగిలిన వాళ్ళు. కాబట్టి ఈ 3 గుణాలని 3 జతాల కింద తయారు చేసి సృష్టి చేసింది. వీళ్ళందరూ గుణాలకి లోబడిన వాళ్ళు. కేవలం లలిత మాత్రమే ఈ త్రిగుణాలకు అతీతంగా ఉండేటువంటి తల్లి అని చెప్పి గ్రహించి
ఆమెను గట్టిగా పట్టుకున్నట్లయితే ఈ ప్రపంచాన్ని, ఏ రకమైన ప్రపంచమైనా సరే, ఈ ఇహలోకం కావచ్చు, పరలోకం కావచ్చు, దేవలోకం కావచ్చు, వీటిని దాటిపోవడానికి అవకాశం ఇస్తుంది అనే సంగతి చెప్పడం కోసమే ఆమె లోకాతీత అన్నారు. ఎందుకంటే ఆమె గుణాతీత కూడా కాబట్టి. గుణాలు ఉండే వాళ్ళని పట్టుకుంటే ఆ గుణాలే మనకు వస్తాయి, కానీ గుణాలకు అతీతమైన దాన్ని పట్టుకోవాలి. ఈమె అన్నిటికీ కూడా అతీతమైనది. అందుకని ఆమె శమాత్మిక, శమాన్ని ఇస్తుంది. ప్రాపంచిక సుఖాలని ఆమె ఇవ్వదు. మిగిలినటువంటి దేవతలు, దేవుళ్ళందరూ కూడా ప్రాపంచిక సంబంధమైన సుఖాలనన్నా ఇస్తారు, లేకపోయినట్లయితే ప్రాపంచిక సంబంధమైన కష్టాలన్నా తొలగిస్తారు. కానీ ఇంద్రియాతీతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలిగింది కేవలం ఆమె మాత్రమే. ఎందుకంటే ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మలో ఆమె లీనమై ఉంది కాబట్టి ఆ శివశక్తిక రూపము, రెండూ కలిసిన రూపం మాత్రమే మనకు ఆ లోకాతీతమైన ఆనందాన్ని, లేక ఇంద్రియాతీతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆమె మాత్రమే శమాత్మక. ఈ లోకాన్ని లేక ఈ మాయని ఆమె మాత్రమే శమింపజేయగలుగుతుంది. అవసరమైనప్పుడు మహాప్రళయంలో అన్ని లోకాన్ని శమింపజేస్తుంది, లేదా ఒక్కొక్కసారి కేవలం భూలోకం, లేక ఒక్కోసారి కేవలం భూవర్లోకం, వాటిని మాత్రమే శమింపజేస్తుంది. కానీ ప్రళయం ఏమి లేనప్పటికీ, మహాప్రళయం లేనప్పటికీ కూడా ఎవరైనా సరే ఆ అమ్మవారి నిర్గుణ రూపమైనటువంటి అమ్మవారిని, లేక గుణాతీతమైనటువంటి లలితాదేవిని కనుక ఆరాధన చేస్తున్నట్లయితే వాళ్ళ వరకు మాత్రమే ఈ మాయని లేకుండా చేసి, ఆ మాయను దాటించి ఇప్పుడు నువ్వు జీవించి ఉండగానే జీవన్ముక్తులు చేసేటువంటి శక్తి కేవలం ఆమె మాత్రమే ఉంది కాబట్టి ఆమె మాత్రమే శమింపజేయగలదు. మిగిలిన వాళ్ళకి అటువంటి అవకాశం లేదు. వాళ్ళంతా గుణానికి లోబడి ఉన్నారు కాబట్టి కేవలం లలితాదేవి మాత్రమే మనకు అవసరమైన వాళ్ళకి ఆ మాయను శమింపజేసి పరమాత్మలో లయం చేస్తుంది అని చెప్పి అర్థం. ఆమె బంధూక కుసుమ ప్రఖ్య. ఆమెకు బంధూక పుష్పం అంటే చాలా ఇష్టం అంట. ఒక రకమైన ఎరుపు, పసుపు, నీలము మూడింటిని కలిసినటువంటి పువ్వుని బంధూక పుష్పం అంటాం. మామూలుగా మనకు ఈ గుణాలు చెప్పుకున్నప్పుడు 3 రకాలైనటువంటి గుణాలే ఉన్నాయని చెప్పి అనుకున్నాం. రజో గుణము, తమో గుణము, సత్వ గుణం అని. అట్లాగే రంగులు కూడా ప్రధానంగా 3 మాత్రమే ఉంటాయి. రెడ్, ఎల్లో అండ్ బ్లూ. ఎరుపు, పసుపు, తర్వాత నీలం. ఈ ఎరుపు, పసుపు కలిపినట్లయితే సింధూర రంగు వస్తుంది. అట్లాగే పసుపు, నీలం గనక కలిసినట్లయితే ఆకుపచ్చ రంగు వస్తుంది. ఎరుపు, నీలం గనక కలిసినట్లయితే వంగపండు రంగు వస్తుంది. ఈ మూడిటి యొక్క సమ్మేళనం వల్లనే మొత్తం విశ్వమంతా కూడా రకరకాలైన రంగుల్లో మనకు కనిపిస్తుంది. ఈ సప్తవర్ణాలు వెనక ఉన్నది ఒకే ఒక రంగు. అది వాస్తవానికి రంగు కాదు, సప్తవర్ణాల యొక్క కలయిక. అదే తెలుపు రంగు. కాబట్టి ఆ తెలుపు రంగుని విభజించి ఈ వర్ణాత్మకంగా ఆమె సృష్టి చేసింది. ఇది ఎక్కడ ఉంటుందంటే శ్రీచక్రంలో బిందువు కింద ఒక త్రిభుజం ఉంటుంది. ఆ త్రిభుజము ఈ 3 గుణాలకు, ఈ 3 రంగులకు, దాంతో పాటు 3 రకాలైనటువంటి జంటలను ఉత్పత్తి చేయడానికి అదే ప్రతీక. ఆ మొట్టమొదట శ్రీచక్రంలో పైన టాప్ లో ఉండేటువంటి ఒకే ఒక త్రిభుజం, ఏక త్రిభుజం అంటారు. అక్కడి నుంచి సృష్టి ప్రారంభం అవుతుంది. అంటే మనం పైకి చేరుకోవాలంటే ఆ స్థితిని మనం ఊహిస్తూ ఉండినట్లయితే ఈ మెట్లని దాటి ఆ పిరమిడ్ పైన ఉండేటువంటి ఆ దశను మనం చేరుకోగలుగుతామని చెప్పాం. అందుకనే ఇక్కడ నుంచి 3 విడిపోవడం మొదలుపెట్టినాయి. తెలుపు రంగు విడిపోయి ముందు 3 రంగులైంది, తర్వాత 7 రంగులైంది, తర్వాత 70,000 రంగులైంది. అట్లాగే ఈ 3 రకాలైన గుణాలు మొదట్లో ప్రారంభమై కలిసి రకరకాలుగా ప్రపంచంగా సృష్టి చేయబడినని చెప్పాం. ఆమెకు అది ఇష్టము అంటే మనము కూడా ఆ స్థితిని కనుక చేరుకున్నట్లయితే ఆ పై స్థితిని, బిందు స్థితిని మనం చేరుకోగలుగుతాం అని చెప్పారు. ఆమెకు మరొక నియమము బాల. ఆమెను త్రిపుర సుందరి అంటాము, రాజేశ్వరి అంటాం, లలితాదేవి అంటాం, బాల త్రిపుర సుందరి అని కూడా అంటాం. అంటే ఇంతమంది వేరువేరుగా ఉన్నారని చెప్పి అర్థం. చిన్న కృష్ణుడు, పెద్ద కృష్ణుడు అని చెప్పి ఇద్దరేముంటారు. కొంతమందికి ఆ చిన్న కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం, కొంతమందికి పెద్ద కృష్ణుడు అంటే ఇష్టం. అంతేగాని ఇద్దరు కృష్ణులు ఎట్లయితే ఉండరో ఈమె కూడా త్రిపుర సుందరి, బాల త్రిపుర సుందరి కూడా. వాస్తవానికి ఆమె ఎప్పుడు కాన్స్టెంట్ గా 16 సంవత్సరాల 16 సంవత్సరాల వయసే ఉంటుంది. బాల త్రిపుర సుందరికి 9 సంవత్సరాల వయసు. అంటే ఆ మంత్ర భాగంలోనే అక్కడ 16 బీజాక్షరాలు ఉంటాయి. బాల త్రిపుర సుందరి విద్యలో మాత్రం 9 బీజాక్షరాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ 2 మనకు ఉపయోగపడేటివే, లేక మెట్లుగా పైకి తీసుకోవడానికి ఉపయోగపడేటని చెప్పారు. అయితే ఎందుకు ఇక్కడ బాల అనే నామాన్ని ఉపయోగించినారంటే ఆమె లీలా వినోదిని. ఈ ప్రపంచాన్నంతా కూడా లీలా మాత్రకంగా ఆమె నిర్మించి పరిపాలిస్తుంది అని చెప్పారు. ఇంకొక అర్థం ఏంటంటే
పిల్లలు అప్పుడప్పుడు ప్రపంచాన్ని నిర్మిస్తూ ఉంటారు. ఉదాహరణ కోసం 4 లక్క పిడతలు తీసుకొచ్చి ఒక పొయ్యి మీద పెట్టి దాంట్లో బియ్యం వేసి ముందు అన్నం వండి తర్వాత మళ్ళీ దింపి పప్పు తయారు చేసి, నిజానికి అక్కడ ఫలితం ఏమన్నా ఉంది అంటే అక్కడ గ్యాసు లేదు, గ్యాస్ స్టవ్ లేదు, మంట కూడా లేదు. అవన్నీ కూడా బొమ్మలు మాత్రమే. దాంట్లో అన్నము లేదు, అన్నం ఉడకదు, పప్పు లేదు. కానీ ప్రతిఫలం కోరకుండా చేసేటువంటి క్రియనే లీల అని చెప్పారు. లేక అదే ఒక రకమైన నిష్కామ కర్మ. అంటే ఈ ప్రపంచాన్నంతా అమ్మవారు సృష్టి చేసినప్పటికీ ఆమె ఫలితం ఏమీ ఆశించకుండానే ఇదంతా కూడా చేస్తుంది. కేవలం తన యొక్క ఆట కోసం అది చేస్తా ఉంది అనే సంగతి కనుక మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఈ ప్రపంచం నిజమైన భావంలోంచి బయటపడి అసలైనటువంటి అమ్మవారి దగ్గరికి చేరుకుంటామని చెప్పారు. ఈ ప్రపంచం అంతా ఆమె యొక్క లీల. ఈ ప్రపంచం అంతా కూడా ఆమె వినోదిస్తుంది. ఎవరు వినోదిస్తారంటే బాలలు మాత్రమే ఇట్లా వినోదిస్తారు. పెద్దవాళ్ళు ఇట్లాంటి ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా చేసినటువంటి ఆటలకు ఇష్టపడరు. చిన్నపిల్లలు మాత్రమే లక్క పిల్లలతోటి పెళ్లిళ్ళు చేసేస్తుంటారు, వంటలు చేస్తుంటారు, పేరెంటాలు చేస్తుంటారు. కాబట్టి ఆమె చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉండి చిన్నపిల్లలు చేసినంత అనాయాసనంగా సృష్టి చేస్తూ ప్రతిఫలం ఏం కోరకుండా ఈ ఆట ఆడుతుంది. కాబట్టి ఆమె లీలా విలోదిని అని చెప్పారు. ఆమె సుమంగళి అంటే భర్త కలిగి ఉన్నది అని చెప్పారు, లేక పతివ్రత అని చెప్పారు. అయితే సృష్టిలో ఈమె ఒక్కరిది మాత్రమే సుమంగళి. ఎందుకంటే ఆమె భర్త ఎప్పుడు చనిపోయేటువంటి వ్యక్తి కాదు, శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ ఆ శక్తి యొక్క భర్త. కాబట్టి ఆమె నిరంతరం సుమంగళి. మిగిలిన వాళ్ళు దీర్ఘకాల సుమంగళులు అయితే కావచ్చు, కానీ శాశ్వతమైన సుమంగళులు మాత్రం కాదు. కాబట్టి సుమంగళి అనేటువంటి బిరుదు ఆమెకు మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. అట్లా ఎవరైతే ఆమె ఎప్పుడూ ఉండే భర్తను కలిగి ఉండేదని మనం గ్రహిస్తామో ఆమె శుభకరి లేక సుఖకరి. మనకు అవసరమైన సుఖాలన్నింటినీ కూడా ఆమె ప్రసాదిస్తుంది. ఆ సుఖాలు మనం ఇహలోకం సుఖాలు మాత్రమే కోరితే వాటిని ఇస్తుంది, లేదా పరలోక సుఖాలు కోరినట్లయితే వాటిని ఇస్తుంది, లేదా ముక్తిని కోరినట్లయితే వాటిని కూడా ఇస్తుంది. కానీ లలితాదేవి ప్రత్యేకత ఏమిటంటే మిగిలిన దేవతలు కేవలం ఇహలోక సుఖాలు కానీ, లేక కేవలం పరలోక సుఖాలు కానీ, లేదా ఇహపరలోకాల సుఖాలు ఇవ్వగలరు కానీ ముక్తిని ఇవ్వలేరు. ఒకవేళ ముక్తినిచ్చే దేవతలు ఎవరైనా ఉంటే ఇహలోక పరలోక సుఖాలు వాళ్ళు ఇవ్వలేరు. కానీ ఒక లలితాదేవి మాత్రం ముక్తిని గనక కోరుకున్నట్లయితే ముక్తిని ఇవ్వడంతో పాటు ఈ ముక్తికి ప్రతిబంధకంగా ఏవైతే ఉన్నాయో ఆ కష్టాలను, ఇహలోకం ఉండే కష్టాలను తొలగించి అవసరమైన వరకు ద్రవ్య సహాయం చేసి ఆ ఇహలోక సుఖాలను ఇస్తూనే ముక్తిని ఇవ్వగలిగినటువంటి ఏకైక తల్లి ఎవరంటే లలితాదేవి మాత్రమే అని చెప్పారు. ఆమె సువేషాఢ్య మంచి అందమైన రూపాన్ని కలిగి ఉంది. ఇంతవరకు ఆమె నిరాకారము, నిర్గుణము, అన్ని గుణాలకు అతీతమైనది, అన్ని లక్షణాలకు అతీతమైనది అని చెప్తూనే మళ్ళీ మంచి రూపాన్ని కలిగి ఉంది అని ఎందుకు చెప్తున్నారంటే ఇంతవరకు చెప్పిందేమో ఆమె యొక్క నిరాకార స్వరూపాన్ని గురించి. అయితే నిరాకార స్వరూపం మీద ఎక్కువసేపు మనసు నిలబడడానికి చేత కాదు. అది ఎప్పుడో ఒకసారి మళ్ళీ డ్రాప్ అయిపోతుంది. ఎంత బంగారు పళ్ళమైనా దానికి గోడ చెరువు ఎట్లయితే అవసరమో అట్లాగే మనసుకు కూడా కొంచెంసేపు నిరాకారాన్ని ఇస్తే దానికి ఏదైనా ఒక ఆకారం కనపడకపోయినట్లు దాన్ని వదిలేసి మళ్ళీ ప్రపంచంలోకి వచ్చే ప్రమాదం ఉంది. అట్లా కాకుండా తిరిగి అమ్మ దగ్గర ప్రవేశపెట్టాలంటే ఆ నిరాకారమైనటువంటి అమ్మకి ఒక సాకారాన్ని మళ్ళీ మధ్యలో గుర్తు చేస్తూ ఉంటారు. అంటే ప్రపంచం పట్ల దారిపోకుండా ఆమె బ్రహ్మాండమైన రూపాన్ని కలిగి ఉంది, చాలా ఉన్నతమైనటువంటి ఎర్రటి రంగును కలిగి ఉంది, ఎర్రటి చీరను కట్టుకొని ఉంది. ఇవన్నీ వర్ణన ఎందుకు చేస్తారంటే మనసు తిరిగి స్లిప్ అయి ప్రపంచం పట్ల పోకుండా ఆ నిర్గుణం వైపే ఉండడం కోసం, నిర్గుణం నుంచి దాటి ఇతరులు రాకుండా ఉండడం కోసం ఆమెకు చాలా అందమైనటువంటి ఆకారం, చాలా అట్రాక్టివ్, అంటే ప్రపంచం పట్ల పోకుండా అక్కడే ఉండే అట్రాక్టివ్ ఆకారం ఉందని చెప్పారు. ఆమె సువాసిని అంటే భర్త జీవించున్నది అని. భర్త కనుక లేకపోయినట్లయితే వాళ్ళని పూర్వ సువాసినులు అని చెప్పి పేర్కొంటా ఉంటారు. అయితే ఈమె భర్త శాశ్వతమైన వాడు, నిర్గుణ పరబ్రహ్మ. ఆయన సృష్టికి ముందున్నవాడు, సృష్టి అయిపోయిన తర్వాత ఉండినవాడు. కాబట్టి ఆ శాశ్వతమైన భర్తను కలిగి ఉన్నది ఈ ఒక్కటి మాత్రమే ఆమె. అందుకని ఆమె నిత్య సువాసిని, నిత్య సుమంగళి కూడా అన్నారు. ఇంకొక శ్లోకాన్ని కంప్లీట్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్ డేకి పనికి వస్తుంది కాబట్టి. ఆమె సువాసన అర్చన ప్రీత. సువాసనత్వం కోసం ఎవరైనా స్త్రీలు కనుక పూజ చేస్తున్నట్లయితే ఆమెకు చాలా ఇష్టం. అంటే ఆమెకి ఎటువంటి స్వభావం అయితే కలిగి ఉందో
ఆమెకు ఎటువంటి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసమే, అట్లాంటి హక్కుల కోసం ఇతరులు ఎవరైనా కనుక ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆమె చాలా ఇష్టపడి ఆమె స్వయంగా కదిలొచ్చి చేస్తుంది. అందుకే ఇంతవరకు కూడా మనం ఒక చోట, ఒక్క నిమిషం, ఇంత మునుపు ఒక చోట లోపాముద్ర అనే ఆమెకు ఆమె స్వయంగా వచ్చి అనుగ్రహించింది అని చెప్పి తెలుసుకుంది. ఈ లోపాముద్రను అనుగ్రహించడానికి కారణం ఏమిటంటే ఆమె పార్వతీదేవి అనుసరించిన మార్గాన్ని ఆమె అనుసరించడం కోసం ప్రయత్నం చేస్తుంది. పార్వతీదేవి ఏ మార్గాన్ని అనుసరించింది? ఆ పరమాత్ముని తన వైపు దృష్టి మరల్చడం కోసం ముందు కాసేపు ఆయనకి సేవలు అవి చేసిన ఆయన కళ్ళు తెరవకుండా ఘోరమైన తపస్సులో ఉంటే ఈమె కూడా తపస్సుని ప్రారంభించి ఆ తపస్సుతోటి ఆమె ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా పరమాత్మ దగ్గరికి చేరుకొని ఆయన అనుగ్రహాన్ని ఆమె పొందగలిగింది. అట్లాగే ఈ లోపాముద్ర అనే అగస్త్యుడు అనే మహర్షికి వివాహం చేస్తే ఆయనకి జీవితం పట్ల, వైవాహిక జీవితం పట్ల ఆయనకి ఇష్టం లేదు, సాంసారిక జీవితం పట్ల ఆయనకి ఇష్టం లేదు. ఆయన అనుగ్రహం పొందడం కోసం అమ్మవారి మాదిరిగా నేను కూడా చేస్తే బాగుంటుందని చెప్పి తపస్సు మొదలు పెట్టింది. అప్పుడు ఎట్లా తపస్సు చేయాలన్న సంగతి అమ్మవారు స్వయంగా వచ్చి ఈ శ్రీ విద్యను ఆమెకు అనుగ్రహించి ఆ అగస్త్యుని ఆమెకి వశీకరణ చేసేట్టుగా చేయగలిగింది. అంటే ఏదైతే తను పొందగలిగిందో అటువంటి దాన్ని అమ్మవారి పద్ధతిలోనే మనం పొందడం కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అమ్మవారు స్వయంగా వచ్చి మనకు అనుగ్రహిస్తుందని చెప్పారు. కాబట్టి ఆమె సువాసిని, ఆ సువాసనత్వం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి సహాయం చేస్తుందని చెప్పారు. ఆమె ఆ శోభన, దీంట్లో వచ్చి అవతారం కలుస్తుంది. సువాసనార్చిత ప్రీత ఆ శోభన అని చెప్పారు. శోభన అంటే వ్యాపించి ఉంది అని చెప్పి అర్థం. అయితే ఆ శోభన అంటే అంతటా వ్యాపించినటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది. కేవలం అంతటా వ్యాపించింది కనుక చికాకు పెట్టేది అన్నట్లయితే, మనకి ఇష్టం లేని రంగు కనుక అయినట్లయితే మనం దాని పట్ల అట్రాక్ట్ అవుతాం. ఆమె అంతటా వ్యాపించి ఉండడం మాత్రమే కాకుండా అందమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంది. అందుకే ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎవరైతే అమ్మవారి దగ్గరికి పోవాలనుకుంటారో కాసేపు నిర్గుణ తత్వం కనిపించినప్పటికీ మళ్ళీ తిరిగి మనం జారిపోతుంటే ఆమె యొక్క గుణ రూప సౌందర్యాన్ని తెలియజేసి తిరిగి మనల్ని అక్కడే ఉంచేటట్టుగా చేస్తుందని చెప్పారు. అందుకని అప్పుడప్పుడే నిర్గుణం నుంచి సగుణంలోకి అమ్మవారు మారుతూ ఉంటుంది. ఎందుకోసం అంటే మన కోసం అని చెప్పి, మన సృష్టి కాకుండా ప్రపంచం పట్ల తిరిగి జారిపోకుండా అక్కడే ఉంచడం కోసం అని చెప్పి భౌతిక రూపాన్ని ధరిస్తుంది. అయితే భౌతిక రూపం ధరించి ఎక్కడుంది? ఎక్కడో ఒక నిర్దిష్టమైన ప్రాంతంలోనే కాదు, ఆమె ఆ శోభన ప్రతి చోట కూడా నువ్వు అనుకుంటే ఇక్కడే ఇప్పుడే నీ మనసులోనే ఆమె సాక్షాత్కారం ఇచ్చి నిన్ను జారిపోకుండా కాపాడుతుందని చెప్పారు. ఆమె శుద్ధ మానస. ఆమెను చేరాలంటే ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఆమె శుద్ధ మానస, మనము అశుద్ధ మనసు. మన మనసులో అనేక రకాలైనటువంటి అశుద్ధాలు లేక మలినాలు ఉన్నాయి. ఎప్పుడు మలినాలను తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తావో నీ వల్ల కాకపోతే అమ్మవారే సాయం చేసి ఆ మలినాన్ని తొలగించి శుద్ధాన్ని శుద్ధంతో కలుస్తుంది. శుద్ధంలో శుద్ధ మాత్రమే కలుస్తుంది తప్ప అది ఏ మాత్రం ఇంప్యూర్ ఉన్నా దీంట్లో వచ్చి కలవడానికి అవకాశం లేదు. అది లోపలికి రానివ్వదు కూడా. అటువంటి శుద్ధమైనటువంటిది అమ్మవారు. కాబట్టి మనం చేయాల్సిందంతా కూడా మనలో ఉండే అశుద్ధాలను తొలగించుకుంటే చాలు. శుద్ధం కావడం కోసం ప్రయత్నం చేయక్కర్లేదు. ఏవైతే అశుద్ధాలు లేక మలినాలు మనలో ఉన్నాయో శారీరకంగా మానసికంగా వాటిని తొలగించుకుంటే చాలు అమ్మవారు ఆమె కరుణిస్తుందని చెప్పారు. ఎంత కరుణ అంటే నువ్వేం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ప్రత్యేకంగా హోమాలు, తపస్సులు, యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద ప్రసాదాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఆఖరికి నీళ్లు పెట్టినా చాలు, ఆకులు పెట్టినా చాలు. అది భక్తితో పెట్టాలంటే ఆఖరికి నీళ్లు కూడా గ్లాస్ తో, కడవలతోటి, బిందెలతో పెట్టక్కర్లేదు. ఒక్క బిందువు అయినా కూడా చాలు అనే మాట చెప్పడం కోసమే ఆమె బిందు తర్పణ సంతుష్ట. కేవలం ఒక చుక్క నీటిని సామాన్యంగా శ్రీచక్ర వృద్ధి చేసుకోవడంతో కూడా ముందుగా అమృతాన్ని తయారు చేసుకుంటారు. నీటితోటే దాంట్లోకి అమృతాన్ని ఆహ్వానం చేసేస్తారు. అమ్మవారికి వేసినప్పుడు కుంకుమ వేయరు వాళ్ళు. ఒక చుక్క నీటిని తీసుకొని ఆ బిందువు పైన, శ్రీచక్రం పైన ఉండే శిఖరం మీద ఒక బిందువు వేస్తారు. అంటే చాలా ఖరీదైన వస్తువులు అవసరం లేదు. ప్రకృతిలో దాదాపు ఉచితంగా దొరికేటువంటి నీళ్ళు అయినా చాలు. అది కూడా బిందెలు బిందెలు అభిషేకం చేయాల్సిన అవసరం లేదు.
ఒక చుక్క నీటితోటే భక్తితో వేసినట్లయితే ఆమె సంతృప్తించదు. ఇక్కడ ఏమి ఇచ్చినావు అనేది ముఖ్యం కాదు, భక్తి ఉందా లేదా అనేది మాత్రమే ముఖ్యము. కాబట్టి ఆమె బిందు తర్పణ సంతుష్ట, ఏమి ఇచ్చినా సరే భక్తి తీస్తారు. ఎందుకంటే ఆమెకు అన్నీ ఉన్నాయి, అన్నీ ఏమీ లేనప్పుడే ఆమె ఉంది. ఆమె పూర్వజ, ఎప్పుడూ ఆమె జన్మించింది. అన్నీ ఏమీ లేనప్పుడు, సుస్థత లేనప్పుడు కూడా ఆమె ఉంది. కాబట్టి ఇవన్నీ ఆమె తయారు చేసినా కాబట్టి ఇవేమి ఖరీదైన వస్తువులు ఆమెకి ఏమి అవసరం లేదు. ఆమెకు భక్తి మాత్రమే అవసరం. ఆ భక్తే బిందు రూపంలోకి మార్చి ఒక్క చుక్క భక్తితోటి ఆమెకు సమర్పిస్తే చాలు, ఆమె సంతృప్తిని పొంది ఆ లోకాతీతమైన స్థితికి నేను తీసుకొని పోతుంది. ఆమె త్రిపురాంతిక. ఇప్పుడు నువ్వు ప్రస్తుతం త్రిపురాల్లో ఉన్నావు. ఇక్కడ వాగ్భవ కూటమి, ఇక్కడ మధ్యస్థ కూటమి, కింద ఉండేటువంటి శక్తి ఐదు కూటమి. ఈ కూటములు ఇరుకొని పోయి ఉన్నావు, లేక పంచకోశాలు ఇరుక్కొని పోయి ఉన్నావు నువ్వు. ఈ కూటములన్నిటినీ తప్పించి ఆ పైన ఉండేటువంటి కూటాస్థిత స్థితిని, లేక లోకాతీత స్థితిని, త్రిగుణాతీత స్థితిని నిన్ను చేరుస్తుంది అని చెప్పి అర్థం. అందువల్లనే ఆమెకు ఒక్కరికి మాత్రమే అది సాధ్యం, లలితాదేవికి మాత్రమే. ఎందుకంటే ఆమె మాత్రమే త్రిగుణాతీత. ఈ అన్ని లోకాలకు, అన్ని కోశాలకు అవతల ఉండేది కాబట్టి అక్కడ ఆల్రెడీ ఉంది. కాబట్టి నేను చేపట్టడం కావుతుంది. ఆల్రెడీ నీళ్లలో పడి నువ్వు కొట్టుకుంటుంటే ఈ నీళ్లలో పడి ఇంకో కొట్టుకుంటున్న వ్యక్తి నీకు సహాయం చేయలేడు. నీటి ఒడ్డు నుండేవాడు మాత్రమే నీ పైకి రాగలుగుతాడు. ఆమె ఆల్రెడీ పైన ఉంది కాబట్టి ఈ సంసార సాగరంలోంచి, ఈ ఊపిలోంచి ఆ మాత్రమే చేపట్టుకొని పైకి లాగుతుంది. నువ్వు చేయాల్సిందంతా ఏమి ఇయ్యక్కర్లేదు. భక్తితోటి ఒక్కసారి అమ్మ అనుకుంటే చాలు, ఇంకంతకంటే ఏం అవసరం లేదని చెప్పి అర్థం. ఒక 2 minutes కేటాయిస్తాను. ఇంకేమైనా సందేహాలు ఉంటే. ఈరోజు కొంచెం ఎక్సెస్ గా కావడానికి కారణం కంటే ఇది 178వ శ్లోకం. ఇక 5 శ్లోకాలు ఉన్నాయి. రేపు మిగిలిన 4 శ్లోకాలు కంప్లీట్ చేసి శుక్రవారం రోజున ఒక్క శ్లోకం, ఆ శ్లోకంలో కూడా పై పాదం మాత్రమే నామాలు, దిగువది కేవలం కృతజ్ఞత చెప్పేది. అది కంప్లీట్ చేసి ఈ శ్లోకాలన్నీ ఎందుకు బేసిస్ అంటే ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవడం కోసం. అటు భగవద్గీత విన్నా, లలిత సహస్రనామాలు విన్నా కూడా దానికోసం. ఆ చివరి రోజు ఆ గొప్ప సత్యం ఏమిటనేది శుక్రవారం రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ట్రై చేయండి. దాంతోపాటు ఈ సబ్జెక్ట్ని చెప్పడంలో ఇంకేమైనా ఇంప్రూవేషన్ ఉంటే శుక్రవారం రోజు దయచేసి నాకు తెలియజేయండి. ప్రస్తుతానికి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నోబడి. శ్రీరాముడు గారు, రామచంద్రమూర్తి గారు ఏం పలకడం లేదు. చాలా మధురంగా ఉంది సార్. మీరు చక్కగా అరటిపండు ఉప్పటమే కాకుండా నోట్లో కూడా పెట్టి రుచి చెప్తున్నారు. తీయగా ఉంటుంది చూడండి అని. అది రేపు వరకే, శుక్రవారం వరకే. శుక్రవారం తర్వాత మీరే అరటిపండు కొనుక్కోవాలా, మీరే ఒలుచుకోవాలా, మీరే తినాలా, మీరే నవలాలా, మీరే. శుక్రవారం వరకే. అంటే ఇంకేమీ వేరే అంశం తీసుకునే ఉద్దేశం లేదా? కొన్ని కారణాలు ఉన్నాయి. నేను మళ్ళీ మా అమ్మాయి దగ్గరికి పోవాలి, అక్కడ వైఫై సౌకర్యం సరిగా ఉండదు. వాస్తవానికి ఇది తర్వాత ఉపనిషత్తులు చెప్పాలి మీకు, కానీ అది అవకాశం కుదురుతాలే, చూద్దాం. భవిష్యత్తులో ఏదైనా ఆలోచన చేద్దాం. మీకు అవకాశం ఉండాలి, మాకు ప్రాప్తం ఉండాలి. కాబట్టి ఆ రెండు కుదిరినప్పుడే చెప్పుకుందాం. అమ్మవారి ఇష్టం, అది అమ్మవారు ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తుల గురించి తెలుసుకుందాం అవకాశం వచ్చింది. వీళ్ళు కల్పించమని అమ్మవారిని ప్రార్థిద్దాం ఈ లోపల. ఓకే. చాలా బాగుంది, ధన్యవాదాలు. విన్నాము, అర్థమైంది. మంత్రద్రష్ట అంటే విన్నాం కానీ ఇంత లోతుగా మాకు చెప్పిన వాళ్ళు మీరే ప్రథములు. మంత్రద్రష్ట అని విన్నాం, మహామునులు వాళ్ళు మంత్రద్రష్టలు అని. మీరు చివరి స్టేజెస్ లో వచ్చినారు. మొదటివి మీరు వినలేదు, భగవద్గీత వినలేదు. కాబట్టి ఒకసారి సంజీవ్ రాయ్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆ పాతవన్నీ కలిపి శుక్రవారం అయిపోయిన తర్వాత ప్లేలిస్ట్ పెడితే మళ్ళీ తాపీగా ఒకసారి అట్లా ముందు క్లాసులు మిస్ అయిన వాళ్ళు వినడానికి అవకాశం ఆయన కల్పిస్తాడని.
లేదండి నేను ఈ మన మ- హరే కృష్ణ హరే రామ వాళ్ళ బృందంది విన్నాను. తర్వాత మా గురువు గారు ప్రభాకర్ రావు గారు ఒకసారి ఫాస్ట్ రన్ చేశారు, ఇప్పుడు స్లో రన్ చేస్తున్నారు. మళ్ళీ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇక ఆయన మీలాగానే చాలా గొప్ప ఆ, జ్ఞాని. ఆయన కూడా చెప్తున్నారు అదేంటంటే వేదిక మ్యాథ్స్కి దానికి క్లాష్ వచ్చింది. సరే 2-3 సార్లు